Hello aspirants, welcome back to Granthalay. So after a long back, again we are here with a new series called Sanjeevani series అండి. ఈ సిరీస్ ద్వారా మీకు రాబోయే అప్కమింగ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3ని ఫోకస్ చేస్తూ క్విక్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి మీకు. సో ఇప్పటి నుండి మీకు టిల్ యోర్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ వరకు అంటే ఈ 15 డేస్లో కూడా మాక్సిమం ఎవ్రీడే మీకు క్లాసెస్ అందించడానికి ఐ ట్రై మై బెస్ట్ అండి. ఓకే, అండ్ అలాగే మీకు దాని తర్వాత కూడా మళ్ళీ గ్రూప్ 2కి కూడా ఈ క్లాసెస్ అనేవి ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇవి మనం క్విక్ రివిజన్ సిరీస్గా చూద్దామండి. అండ్ దీంట్లో మీకు ఈరోజు డే 1 మీకు తెలంగాణ ఎకనామిక్ గురించి సంబంధించిన మ్యారథాన్ సెషన్ అనమాట. సో ఎస్పెషల్లీ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయదంతా కూడా డేటా బేస్డ్ అనమాట. మీకు ఖచ్చితంగా ఈ సెషన్ నుండి 15 నుండి 20 మార్క్స్ వరకు కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డెఫినెట్గా చెప్తున్నాను నేను మీకు, ఎందుకంటే డేటా బేస్డ్గా ఎకానమీలో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ అలాగే దాంట్లో స్పెషల్లీ మళ్ళీ మనకి తెలంగాణ ఎకానమీ నుండి డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి, బడ్జెట్ నుండి, అండ్ అలాగే మనం సెకండ్ చాప్టర్ చూసుకుంటే డెమోగ్రఫీ రిలేటెడ్గా అయితే 2011 సెన్సెస్ కూడా డేటా రిలేటెడే కదా. సో మనం దానికి సంబంధించిన డేటాని కూడా మ్యాక్సిమం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము. సో సెషన్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ అలాగే మీకు గ్రూప్ 3 ఎగ్జామ్ 15 డేసే ఉందండి. చాలా దగ్గరలో ఉంది, మనకి వెరీ నియర్ బైలో ఉంది. సో మీరు ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుండి ప్రాపర్గా అట్లీస్ట్ ఈ క్విక్ రివిజన్ సిరీస్ ద్వారా అయినా కూడా ఎవ్రీడే మీరు రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉండండి. అండ్ అలాగే ఈ సెషన్స్ని మీ అదర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. డెఫినెట్గా హెల్ప్ అవుతాయి, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే, అండ్ అలాగే మీరు ఇంకా ఇప్పుడు ఈ పర్టికులర్ లాస్ట్ మినిట్లో కూడా మీరు ఇంకా టెస్ట్ సిరీస్కి యాక్సెస్ తీసుకోలేదు అంటే ఎవ్రీ వన్ దివాళీ ధమాకా ఆఫర్స్ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ఎవ్రీ వన్ ఏ హ్యాపీ దివాళీ అండ్ ఎ సేఫ్ దివాళీ అండ్ సక్సెస్ఫుల్ దివాళీ దిస్ పర్టికులర్ ఇయర్. అండ్ అలాగే మీకు ఈ దివాళీ ఆఫర్స్కి సంబంధించి గ్రూప్ 2 అండ్ 3 టెస్ట్ సిరీస్ పైన కూడా 349 రూపీస్ ఆఫర్ అప్లికబుల్గా ఉంది. ఎకానమీ కూడా చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేవి అప్లోడ్ అవుతున్నాయి మీకు. ఓకే, సో మీకు ఆల్రెడీ అవి పార్ట్ 1 అండ్ పార్ట్ 3 అప్లోడ్ అయ్యాయి. తెలంగాణ ఎకానమీ టెస్ట్ అనేవి మీకు రన్నింగ్లో ఉన్నాయండి. సో 79 రూపీస్కి మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది. 15 టెస్ట్లు ఉంటాయి ఇందులో. అండ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ టెస్ట్ సిరీస్ మీకు ఆల్రెడీ ఫినిష్ అయిందండి. 49 రూపీస్కి అది అవైలబుల్గా ఉంది. అండ్ పాలిటీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా 49 రూపీస్కి మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది. అండ్ ఈ ఆఫర్ అనేది మరి మీకు ఎప్పటి వరకు అప్లికబుల్ అని అంటే, ఈ ఆఫర్ యాక్చువల్గా మీకు నిన్ననే స్టార్ట్ అయిందండి. 31st అక్టోబర్న స్టార్ట్ అయింది. అండ్ టిల్ మీకు ఇది 2nd నవంబర్ వరకు అప్లికబుల్ ఉంటుందండి. సో హరియప్ గైస్, ఇంకా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియకపోయినా కూడా షేర్ చేయండి. మీకు ప్రస్తుతం ఉన్న ఎగ్జామినేషన్ ట్రెండ్ ప్రకారంగానే క్వశ్చన్ని సెట్ చేశాము. సో చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఉంది మన టెస్ట్ సిరీస్కి. సో గ్రాప్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్ని రీచ్ అవ్వండి. ఓకేనా, త్రూ వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేసినా విల్ రిప్లై యూ. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ ద సెషన్ అండి. సో నేను చెప్పాను కదా, మనం ఈ పర్టికులర్ సెషన్లో ఎస్పెషల్లీ తెలంగాణకి సంబంధించి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ డేటా బేస్డ్గా అండ్ అలాగే తెలంగాణ బడ్జెట్ పైన, ఓకే, అండ్ ఈవెన్ రిలేటెడ్ టు మనకి 2011 సెన్సస్ ఏదైతే ఉందో, సో దీంట్లో మనకి తెలంగాణ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఇంకా క్రిస్పీగా మీకు ఈ క్లాస్లో అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో నౌ లెట్ us స్టార్ట్ విత్ తెలంగాణ బడ్జెట్ అండి. సో రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ని యాక్చువల్గా ఏ రోజున మరి అనౌన్స్ చేశారు, ఏంటి, ఎవరు అనౌన్స్ చేశారు అనేది కూడా కొన్నిసార్లు స్టేట్మెంట్ వైజ్గా క్వశ్చన్స్ అడిగితే ఇబ్బంది అవుతుంది. సో మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకండి. మాక్సిమం ఈ క్లాస్లో నేను మీకు ప్రతిదీ కూడా డేటా బేస్డ్గా డిస్కస్ చేస్తానండి. సో ఈ సంవత్సరం 2024 25 జూలైన ఈ పర్టికులర్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వార్షిక బడ్జెట్ అనే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు అనౌన్స్ చేశారు అంటే బట్టి విక్రమార్క గారు అనౌన్స్ చేశారు. ఓకేనా, అసెంబ్లీలో. అండ్ అలాగే సేమ్ డే అంటే 25th జూలై రోజునే శ్రీధర్ బాబు గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా అనౌన్స్ చేశారనమాట. సో ఈసారి బడ్జెట్ ఎంత మరి, ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది మొత్తం డేటా బేస్డ్ అని చెప్పాను క్లాస్ కూడా. సో ఎస్పెషల్లీ బడ్జెట్ నుండి, అవుట్లుక్ నుండి మనకు ఎక్కువగా డేటా బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. సో ఫోకస్ చేయండి. మొత్తంగా ఈసారి రిలీజ్ చేసిన బడ్జెట్ ఎంత అంటే చూడండి ఇక్కడ 291,159 crores అనమాట. సో మనకి దిస్ వాజ్ ద అమౌంట్. ఓకే, సో అండ్ అలాగే ఇంకోటి కాన్సన్ట్రేట్ చేయాలి అంటే టోటల్ బడ్జెట్ అనమాట ఇది. ఓకేనా, సో టోటల్ బడ్జెట్ ఎంత తెలంగాణ రాష్ట్రంది అంటే 2,91,159 కోట్ల రూపాయలని రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్కి రిలీజ్ చేయడం జరిగింది. ఏ సంవత్సరం కంటే ఇది 2024-25 సంవత్సరానికి అంటే రాబోయే సంవత్సరానికి ఎస్టిమేట్స్ అనమాట ఇవి. ఓకేనా, అండ్ నౌ
మేజర్‌గా ఇక్కడ దేనికి ఇవ్వడం జరిగింది? ఎక్కువ అమౌంట్ అలొకేట్ చేశారు అంటే అగ్రికల్చర్ సెక్టార్‌కండి. వ్యవసాయ రంగానికి 659,00,00,000 రూపాయలను అలొకేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ వరుస క్రమాన్ని కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? ఎస్సీ సంక్షేమానికి, నీటిపారుదల రంగానికి, విద్యా రంగానికి, ఎస్టీ సంక్షేమానికి. సో, అలా మీకిక్కడ అన్నీ కూడా మెన్షన్ చేశాను. బట్ ఇంకా నేను మీకు ఇప్పుడు ఫర్దర్‌గా మనం క్లాస్ వెళ్తున్న కొద్దీ నేను ప్రతీదీ కూడా అంటే ఇప్పుడు సపోజ్ లైక్ అగ్రికల్చర్ సెక్టార్‌కి సంబంధించిన దానికి ఏ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్‌లో కూడా వేటికి ఎంత అలొకేట్ చేశారు అనేది కూడా ఇంకా నేను క్రిస్పీ అండ్ షార్ట్‌గా డిస్కస్ చేస్తాను వెరీ క్విక్‌గా. ఇది మీ క్విక్ రివిజన్ అని కూడా నేను ఫస్ట్‌లోనే మెన్షన్ చేశాను కదా! సో, ఒకసారి చూడండి ఇక్కడ. అండ్ మీకు వీటికి సంబంధించిన ఈ బడ్జెట్ సంబంధించిన పీడిఎఫ్ కూడా ఫ్రీగా అవైలబుల్‌గా ఉంది. షార్ట్ నోట్స్ అనేది. గ్రంథాలయ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు ఈ యాప్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తానండి. ఓకేనా? అండ్ అలాగే కోర్సెస్‌కి సంబంధించిన లింక్స్ కూడా మీరు ఐఓఎస్ డివైసెస్ అయినా ల్యాప్‌టాప్ యాక్సెస్ కూడా ఉంది వీటికి. ఓకే. మీరు టెస్ట్‌లు అనేవి అటెండ్ చేసుకోవచ్చు. అండ్ తెలంగాణ బడ్జెట్‌కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఫ్రీగా మీకు గ్రంథాలయ యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. ఓకే. సో, డౌన్‌లోడ్ గ్రంథాలయ యాప్ అండ్ గెట్ యాక్సెస్ ఫర్ ఇట్. తెలంగాణ బడ్జెట్ రీసెంట్‌గా చెప్పాను కదా! ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు అనేది. అండ్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూసుకోవాల్సింది రెవెన్యూ వ్యయం ఎంత అండ్ అలాగే మూలధన వ్యయం ఎంత అని అన్నారు. ఓకేనా? సో, ఇది ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్‌లో కూడా మనకి డెఫినెట్‌గా ఈ నంబర్స్ పైన క్వెషన్స్ అడుగుతారండి. రెవెన్యూ వ్యయం చూసుకుంటే 2,20,945 కోట్లండి. అండ్ మూలధన వ్యయం ఎంత అంటే 33,487 కోట్లనమాట. ఓకేనా? సో, ఇది మనకి రెవెన్యూ మరియు మూలధన వ్యయంకి సంబంధించి. ఓకే. ఎక్స్‌పెండిచర్స్‌కి సంబంధించి. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అండ్ యాస్ వెల్ యాస్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటాం కదా మనము. వాటికి సంబంధించిన డేటా అనమాట. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఇస్ రిలేటెడ్ టు లైక్ మనకి సెక్టోరల్ వైస్‌గా ఎంత అలొకేట్ చేశారు బడ్జెట్ అనేది. ఓకేనా? సో, అది చూసుకోవాలంటే ఇది కంప్లీట్‌గా నేను ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మెన్షన్ చేసేది మీకు కంప్లీట్ అగ్రికల్చర్ రిలేటెడ్‌గా అనమాట. ఓకే. అంటే ఇందులో కొన్ని స్కీమ్స్‌ని కూడా మనం ఇంకా షార్ట్‌గా, క్రిస్పీగా ఈ టేబులర్ కాలమ్‌లో ఇవ్వడం జరిగింది మీకు. ఓకేనా? సో, ఈ ఒక్కసారి ఈ పర్టిక్యులర్ టేబులర్ కాలమ్స్‌ని మీరు చూసుకోండి. అండ్ దీంట్లో మీరు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. ఎందుకోసము అంటే ఇక్కడ మీరు ఒక కాన్సంట్రేట్ చేసినట్లయితే జనరల్‌గా ఈసారి మనకి 6 గ్యారంటీలు అన్నారు కదా! ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన స్కీమ్స్‌ని కూడా నేను మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు బడ్జెట్‌లో ఏవైనా ఇక్కడ టేబులర్ కాలమ్ మెన్షన్ చేశాను. ఇప్పుడు సపోజ్ లైక్ రైతు రుణమాఫీ అన్నాం. అవునా? సో, ఎంత అలొకేట్ చేశారు? 31,000 కోట్లు అన్నాం. సో, ఇలా స్కీమ్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా చూసుకోండి. ఓకేనా? అండ్ అలాగే వరికి క్వింటాల్‌కి రూపాయలు 500 బోనస్ కూడా ఇందులో ప్రకటించారనమాట. ఓకే. అండ్ రైతు తరపున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా? సో, ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో, దీనికి సంబంధించి కూడా ఈసారి మనకి అనౌన్స్‌మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. అండ్ దీంట్లో మనకి హార్టికల్చర్‌కి, పశు సంవర్ధక శాఖకి, వ్యవసాయానికి, నీటిపారుదల శాఖకి, ఉద్యానవనానికి ఓకేనా? సో, ఇదంతా కూడా అగ్రికల్చర్ బేస్డ్‌గా దేనికి ఎంత బడ్జెట్‌ని అలొకేట్ చేశారు. జస్ట్ గో త్రూ ద రిఫరెన్స్ అండి. ఇది క్విక్ రివిజన్ సిరీస్ మీకు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ నేను మీకు షార్ట్‌గా చేసింది ఏంటి అంటే ఇది కూడా మనకు లైక్ అంటే ఏ పర్టిక్యులర్ సెక్టార్‌కి ఎంత అలొకేట్ చేశారన్న దాంట్లో కంప్లీట్‌గా ఇదంతా కూడా హైదరాబాద్ రిలేటెడ్‌గా దేనికి అలొకేట్ చేశారు. ఏవేవి ఈసారి అభివృద్ధి డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌లో ఉన్నాయి. ఓకేనా? ఒకసారి చూసుకుంటే ఇక్కడ జీహెచ్ఎంసీకి సంబంధించి అండ్ అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 1,500 కోట్ల రూపాయలని అలొకేట్ చేశారు. పాత బస్తీ మెట్రో విస్తరణకు సంబంధించి 500 కోట్లను, శంషాబాద్ వరకు మెట్రో విస్తీర్ణకేమో 100 కోట్ల రూపాయలని. ఓకేనా? అండ్ హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లనమాట ఎస్పెషల్లీ. ఓకే. అండ్ ఈవెన్ రీజనల్ రింగ్ రోడ్‌కేమో 1,525 కోట్ల రూపాయలని అలొకేట్ చేశారు. ఇదంతా కూడా మనకి హైదరాబాద్ రిలేటెడ్‌గా చూసుకుంటే ఈ పరిధిలో బడ్జెట్‌ని ఎంత అలొకేట్ చేశారనేది యూ హ్యావ్ టు కాన్సంట్రేట్. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి అంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్‌కి సంబంధించండి. సో, ఇక్కడ మనకి బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ. ఓకే. అండ్ ఇక్కడ ఈ టేబులర్ కాలమ్‌లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌కి ఎంత అడిగారు అనేది చూసుకోండి. ఎక్కువగా ఏ పర్టిక్యులర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌కి ఇచ్చారు అంటే ఎస్సీ వెల్ఫేర్ శాఖకి మనకిక్కడ 33,000 కోట్ల రూపాయలని అలొకేట్ చేశారనమాట. ఓకే. ఒకవేళ మనకిక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ అని లేదా డిక్రీజింగ్ ఆర్డర్ అని అడుగుతారు కొన్నిసార్లు. ఓకేనా? సో, అలాంటప్పుడు మీకు ఇక్కడ నంబర్స్ గుర్తుండాలి. అండ్ ఇది చదివేటప్పుడు ఇక్కడే ఇంకా చూసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎస్సీ సంక్షేమానికి ఎక్కువగా అలొకేట్ చేశారు. నెక్స్ట్ దేనికండి? ఎస్టీ సంక్షేమానికి. తర్వాత బీసీ సంక్షేమం, తర్వాత మైనారిటీస్‌కి. అవునా? సో, ఈ ఆర్డర్ అనేది గుర్తుండాలన్నమాట మీకు. ఆర్ యూ క్లియర్? ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ.
ఓకే. సో, ఈ ఆర్డర్‌లో ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేశారు. ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే మనకి రివర్స్ వస్తుంది. స్మాల్ టు బిగ్ అవుతుంది. డిక్రీజింగ్ ఆర్డర్ అన్నప్పుడు సేమ్. ఓకే. అంటే ఎస్సీ వాళ్ళ సంక్షేమ బోర్డ్‌కి ఎక్కువ అలొకేట్ చేశారు డిపార్ట్‌మెంట్‌కి. సో, అలా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్. అంటే ఇక్కడ మనకి బడ్జెట్‌లో కూడా మనల్ని క్వెషన్స్ ఎలా అడుగుతారనేది మీకు ఐడియా ఉండాలి. సింపుల్‌గా ఏదో చూసుకుంటూ వెళ్తే మీకది క్వెషన్ సాల్వ్ చేసేటప్పుడు కష్టమవుతుంది. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ వన్. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండి. లైక్ మనకేంటి అంటే ఇప్పుడు సపోజ్ లైక్ హెల్త్ సెక్టార్ అని, ఎడ్యుకేషన్ అని, ఓకే, పరిశ్రమ శాఖకి, ఐటీ, హోమ్ శాఖకి అండ్ అలాగే ఫారెస్ట్‌కి సంబంధించి కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. జస్ట్ ఎవ్రీవన్ గో త్రూ ఇట్. ఓకే. పంచాయతీరాజ్ శాఖకి 29,816 కోట్ల రూపాయలని అలొకేట్ చేశారు. కాన్సంట్రేట్ చేయండి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అది చాలా ఇంపార్టెంట్ వన్. డెఫినిట్‌గా దీని గురించి మేబీ మీకు క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ట్రాన్స్‌ఫార్మర్ సంబంధించి. అండ్ అలాగే ఇందులో కొన్ని స్కీమ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. ఒకసారి చూడండి ఇక్కడ. ఆ స్కీమ్ దేని గురించి అంటే ఇక్కడ ఒకటి గృహజ్యోతికి ఎంత అలొకేట్ చేశారు అని నేను మళ్ళీ స్కీమ్ డిస్కస్ చేస్తాను మీకు ఇప్పుడు. దాంట్లో నేను మళ్ళీ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తాను. బట్ ఎనీవే ఇక్కడ వచ్చింది కదా! ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో, గృహజ్యోతి కోసం ఎంత అలొకేట్ చేశారు అనేది. అండ్ అలాగే ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల కోసం 10,00,000 వరకి పరిమితిని ఈసారి పెంచారు. యాక్చువల్‌గా ఇదివరకి 5,00,000 ఉండే. ఇప్పుడు 10,00,000కి దాన్ని పెంచారనమాట. ఓకేనా? అండ్ ఇందిరా మహిళా శక్తి పథకంకి 50.41 crore రూపీస్‌ని అలొకేట్ చేయడం జరిగిందనమాట. ఓకే. అండ్ అలాగే ఫ్రీ బస్ అన్నారు కదా! జీరో టికెట్‌కి సంబంధించి 2,351 కోట్ల రూపాయలని అలొకేట్ చేశారనమాట. అండ్ నౌ ఇప్పుడు మనం ఇంకా తెలంగాణ బడ్జెట్‌కి సంబంధించి ఇప్పటివరకు మనం దేనికి ఏ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్స్‌కి ఎంత అలొకేట్ చేశారు ఏంటి అనేది చూసాం కదా! సో, ఇప్పుడు మనం ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాము. ఓకేనా? తెలంగాణ సంబంధించిన బడ్జెట్ గురించి. ఓకే. సో, దీంట్లో యాక్చువల్‌గా ఇక్కడ మీరు రిసిప్ట్స్ అండ్ ఎక్స్‌పెండిచర్ అన్నాం కదా! సో, ఈ రెండిటి మధ్యలో ఓకేనా? సో, ఒకసారి చూసుకోండి. మొత్తం ఎక్స్‌పెండిచర్ ఎంత అమౌంట్ అని అంటే కాన్సంట్రేట్ చేయండి ఇక్కడ. యెస్. అండ్ ఇది ఎక్స్‌పెండిచర్ అండి. అండ్ దీంట్లో మళ్ళీ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే రిసిప్ట్స్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే 2,90,914.71 క్రోర్స్ అండి. ఓకేనా? సో, ఇది ఎక్స్‌పెండిచర్ మరియు క్యాపిటల్ అనమాట. ఓకే. సో, ఈ నంబర్స్ డెఫినిట్‌గా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే యాక్చువల్‌గా ఈసారి నెట్ డెఫిసిట్ వచ్చిందండి. అంటే లోటు బడ్జెట్ అని అంటారు. ఓకేనా? సో, ఈ లోటు బడ్జెట్‌కి సంబంధించిన అమౌంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ అమౌంట్ చూసుకుంటే ఇది యాక్చువల్‌గా నెట్ డెఫిసిట్ అన్నప్పుడు ఈసారి యాక్చువల్‌గా నెగెటివ్స్‌లో ఉంది. అది ఎంత అని అంటే -244.29 క్రోర్ రూపీస్ అండి. ఓకేనా? -244.29. డెఫినిట్‌గా ఇది మీకు ఎగ్జామ్స్‌లో అడుగుతారు. ఓకే. ఇది ఎక్స్‌పెండిచర్ మరియు రెసిప్ట్స్‌కి సంబంధించిన డేటా అనమాట. అండ్ అలాగే నెట్ డెఫిసిట్ ఎంత ఈసారి 2024-25 తెలంగాణ బడ్జెట్‌కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు ఇంకొకటి కాన్సంట్రేట్ చేయాలి. ఇన్‌కమ్ ఎక్కడి నుండి వస్తుంది మరి అని అంటే దట్ ఈస్ ఫ్రమ్ ఒకటి రెవెన్యూ రిసిప్ట్స్ నుండి. ఓకేనా? రెవెన్యూ రిసిప్ట్స్ నుండి అండ్ అలాగే పబ్లిక్ డెబ్ట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే రిలేటెడ్ టు పబ్లిక్ అకౌంట్స్ అండి. ఓకేనా? అండ్ ఫోర్త్ వన్ ఏమో లోన్ రికవరీస్ అండి. ఓకేనా? లోన్ రికవరీస్ అనమాట. అయితే మనకిక్కడ దేని నుండి ఎంత వస్తుందంటే రెవెన్యూ రిసిప్ట్స్ నుండి 2,21,242 కోట్ల రూపాయలు. అండ్ అలాగే పబ్లిక్ డెబ్ట్ నుండి 62,112 క్రోర్ రూపీస్ అనమాట. ఓకే. అండ్ పబ్లిక్ అకౌంట్స్ నుండి 4,000 క్రోర్ రూపీస్. అండ్ లోన్ రికవరీస్ నుండి 3,560 క్రోర్ రూపీస్ అనమాట. సో, ఈ ఆర్డర్ కూడా నేను ఇక్కడ ప్రాపర్‌గా మెన్షన్ చేశాను. ఏ పర్టిక్యులర్ నుండి మనకి ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఒక ఆర్డర్ చూసుకున్నా కూడా దిస్ వాస్ ద ఆర్డర్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మనకి ఏంటి అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ ఎక్స్‌పెండిచర్‌కి సంబంధించి. అవునా? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ మరియు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. నేను ఫస్ట్‌లోనే మీకు అది చెప్పాను. అండ్ అలాగే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చూసుకోండి. క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత అండి? 69,572 క్రోర్ రూపీస్ అనమాట. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రెవెన్యూ సర్ప్లస్ అండి. రెవెన్యూ సర్ప్లస్ ఎంత మరి ఈ సంవత్సరానికి అని అంటే రెవెన్యూ సర్ప్లస్ వచ్చేసి 297.42 క్రోర్ రూపీస్. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మేజర్ వన్ ఏంటి అది అంటే తెలంగాణ గ్రోత్ రేట్ అండి. సో, ఈసారి గ్రోత్ రేట్ ఎంత ఎస్టిమేషన్స్ అంటే 7.4%. అదే మరి ఇది ఇండియాది ఎంత ఉందంటే 7.6% అండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి ఇప్పుడు తెలంగాణ గ్రోత్ రేట్ అనేది ఇండియా గ్రోత్ రేట్ కంటే తక్కువగా ఉంది. ఓకేనా? సో, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. స్టేట్మెంట్‌లో ఒకవేళ క్వెషన్స్ ఈ విధంగా కూడా అడుగుతారు. తెలంగాణ గ్రోత్ రేట్ అనేది ఇండియా గ్రోత్ రేట్ కంటే ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? 2024-25 సంవత్సరానికి ఎస్టిమేట్స్‌లో అంటే తెలంగాణ గ్రోత్ రేట్ అనేది తక్కువ అనమాట ఇండియా గ్రోత్ రేట్ కంటే. ఓకేనా?
అండ్ అలాగే మేజర్‌గా అయితే స్టేట్ టాక్సెస్ ఎక్కువగా ఎక్కడున్నాయి అంటే మోర్ ఇన్ రెవెన్యూ రిసీప్ట్స్ అండి. ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఏ సర్వీసెస్‌లో ఉంది అంటే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా సోషల్ సర్వీసెస్‌లో ఉందండి. దెన్ ఫాలోడ్ బై ఎకనామిక్ సర్వీసెస్ అనమాట. ఇది రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ రిలేటెడ్‌గా ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూసుకుంటే తెలంగాణ యొక్క డెబ్ట్స్ అండి. తెలంగాణ యొక్క అప్పులు. ఓకే. సో ఇది మనకి యాక్చువల్‌గా ఫార్మేషన్ టైం కంటే ఇప్పుడు ఎన్ని రేట్లు పెరిగింది అంటే 10 టైమ్స్ అప్పులు ఇప్పటికి పెరిగాయి అనేది డేటాలో మెన్షన్ చేశారు. యాక్చువల్‌గా ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది అంటే ఇక్కడ మీరు కాన్సంట్రేట్ చేయండి. 6,71,757 కోట్ల రూపాయలు అప్పు ఉంది అనేసి తెలంగాణ బడ్జెట్ రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఫామ్ అయినప్పుడు ఎంత ఉండే అంటే 577 కోట్ల రూపాయలు ఉండేది. ఇప్పుడు ఇది 10 టైమ్స్ ఇంక్రీజ్ అయిందండి. క్వెషన్ ఇలా అడుగుతారు. తెలంగాణ ఆవిర్భవించింది అంటే తెలంగాణ ఫామ్ అయినప్పుడు ఓకే. అంటే 2014 ఆ సమయంలో నుండి 2024 వరకి తెలంగాణ యొక్క అప్పులనేవి పెరిగాయా? తగ్గాయా? అంటే అవి పెరిగాయి. ఎంత రేట్లు పెరిగాయి? ఎంత రేటు పెరిగింది అంటే 10 రెట్లు పెరిగిందండి అప్పు అనేది. ఓకేనా. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనకి డెబ్ట్ తెలంగాణ ఎఫ్ఆర్‌బిఎంకి సంబంధించి జీఎస్‌డిపి అంటారు కదా! సో, అప్పుల వాటా ఎంత ఉంది అంటే 27% ఉందండి ఎఫ్ఆర్‌బిఎం సంబంధించి. ఓకేనా. తెలంగాణ డెబ్ట్ జీఎస్‌డిపి అప్పుల వాటా. ఓకే. సో, బడ్జెట్‌లో మనకి కూడా మెన్షన్ చేసినది చూసుకోవాలి. తెలంగాణ యొక్క కంప్లీట్‌గా చూసుకుంటే ఇక్కడ మనకి స్పెసిఫిక్‌గా అయితే 4,50,918 crore రూపీస్ అనమాట. ఓకే. అండ్ ఫిస్కల్ డెఫిసిట్ కానీ, ప్రైమరీ డెఫిసిట్ ఇవేవైతే ఉన్నాయో, సో, ఇవి కూడా మీకు జనరల్‌గా బడ్జెట్ ఒకసారి చదివేటప్పుడు, రిపోర్ట్ చదివేటప్పుడు చూసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ వన్ బడ్జెట్ పరంగా మనం చూసుకుంటే, ఓకే. అదేంటి అంటే తెలంగాణలో ఎంతమంది జనాలు ఏ సెక్టార్ పైన డిపెండ్ అవుతున్నారు అంటే, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు తెలంగాణలో 47.3% అండి. సర్వీసెస్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళు 33% ఉన్నారు. అండ్ పరిశ్రమల మీద అంటే ఇండస్ట్రియల్ వర్క్ సంబంధించి చూసుకుంటే 19.7 పీపుల్ డిపెండ్ అవుతున్నారు. ఓకేనా. సో ఇది మనకి వర్కింగ్ పాపులేషన్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఏ పర్టికులర్ సెక్టార్ పైన ఎంతమంది డిపెండ్ అవుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ వన్ అవుతుంది. ఓకేనా. సో దట్ వాజ్ రిలేటెడ్ టు ద బడ్జెట్ అండి. సో బడ్జెట్కి సంబంధించిన మనం మాక్సిమం ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. నేను ఇది మీకు ముందుగానే చెప్పాను. దిస్ వాజ్ అ క్విక్ రివిజన్ సిరీస్ అండి మీకు. ఓకే. అండ్ అలాగే గ్రూప్ 2 అండ్ 3కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉందని నేను ఇందాక కూడా చెప్పాను మీకు గ్రంథాలయ యాప్లో ఇది. ఓకేనా. అండ్ నౌ మూవింగ్ టు 2011 సెన్సెస్ అండి. సో 2011 సెన్సెస్లో మనం ఏ డేటా పైన ఫోకస్ చేయాలి అంటే మనం ఎస్పెషల్లీ తెలంగాణ ఎకానమీ రిలేటెడ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణకు సంబంధించిన డేటాని చూద్దాం ఒక్కసారి. అయితే ఫస్ట్ మనం పాపులేషన్ వైజ్గా వెళ్దాము. పాపులేషన్ పరంగా చూసుకుంటే జనాభా పరంగా చూసుకుంటే మొత్తం ఇక్కడ మనకి 3.51 క్రోర్ పాపులేషన్ ఉన్నారండి. ఓకేనా. ఎంత అండి? 3.51 క్రోర్ పాపులేషన్ అనేది తెలంగాణలో ఉంది అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారంగా. అండ్ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇండియా పాపులేషన్లో అంటే ఇండియా పాపులేషన్లో చూసుకుంటే 2.89% అంటే అప్రాక్సిమేట్గా 2.9% ఇండియాలో మొత్తం 100% అవుతాయి. అందులో 2.89% తెలంగాణ పాపులేషన్ ఉందన్నమాట. ఓకే. అండ్ పాపులేషన్ వైజ్గా తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత అంటే పాపులేషన్ వైజ్గా 12వ ర్యాంక్ అండి. అదే సైజ్ వైజ్గా అంటే జాగ్రఫికల్ ఏరియా వైజ్గా అయితే 11వ ర్యాంక్ అనమాట. ఓకేనా. ఇది సైజ్ అండ్ ఇదేమో పాపులేషన్ బేస్డ్గా మనకి. ఆర్ యూ క్లియర్. అండ్ అలాగే మరి పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత ఏమన్నారు ఇక్కడ పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణలో అంటే 13.58% అండి. ఓకే. 13.58% వాస్ పాపులేషన్ గ్రోత్ రేట్ అనమాట. అండ్ అలాగే పర్సన్ విత్ ఫిజికల్ డిసెబిలిటీస్ ఎంతమంది ఉన్నారు తెలంగాణలో అంటే 3% అండి. ఓకేనా. సో ఇది చూసుకోండి ఒకసారి డేటా అనేది. ఎందుకంటే పర్టికులర్ కంప్లీట్గా డేటా బేస్డ్ అని చెప్పాను ఈ క్లాస్ అనేది. ఓకేనా. సో ఈ నంబర్స్ అనేవి గుర్తుండాలి ఖచ్చితంగా. అండ్ అలాగే పర్సెంటేజ్ ఆఫ్ రూరల్ పాపులేషన్ అండి. ఓకే. సో పర్సెంటేజ్ ఆఫ్ రూరల్ పాపులేషన్ ఎంతమంది తెలంగాణలో అంటే 61.12%. అండ్ అర్బన్ పాపులేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు 38.88% అండి. అండ్ అలాగే మనం లైక్ అంటే కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ పాపులేషన్ పర్సెంటేజ్ ఏమో 15.5%. అండ్ అలాగే ఎస్టీ పాపులేషన్ ఏమో ఇక్కడ మనకి 9.3% అండి తెలంగాణలో. ఓకేనా. సో ఇది మనకి కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే. ఓకే. సో ఇది పాపులేషన్ బేస్డ్గా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేసినట్లయితే దేనికి సంబంధించిన డేటా అంటే లిటరసీ అండి. ఓకేనా. సో లిటరేట్ అని ఎవరిని అంటారు? దట్ ఈస్ 7 years of age. ఓకే. సో హూ కెన్ రీడ్
అండ్ రైట్ అండి. ద పర్సన్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లిటరేట్. ఓకేనా, లిటరేట్ పర్సన్ అని అంటారనమాట. 2011 సెన్సస్ ప్రకారంగా ఈ ఇన్ఫర్మేషన్ డెఫినేషన్ ఉంది. అయితే తెలంగాణలో మొత్తం లిటరసీ రేట్ ఎంత మరి ఏమన్నారు? తెలంగాణలో మొత్తము లిటరసీ రేట్ ఎంత అంటే 66.54% అండి. ఓకే, అండ్ ఇందులో మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ రేట్ గుర్తుపెట్టుకోండి, 75 అండ్ 57 అనే నంబర్. ఇప్పుడు ఇవి రెండు జస్ట్ 75, 57. ఓకేనా, ఇవి మనకి ఇక్కడ ఈ విధంగా అనమాట. గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ ఒక్కటి గుర్తున్నా సెకండ్ వన్ మనం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో 75 అనే నంబర్స్ ఇక్కడ మనకి లైక్ 57 అని మారాయి అనేది. ఓకే, ఎందుకంటే ఈ డేటా అంతా గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని చోట్ల మనం ట్రిక్స్ ఫామ్ చేసుకోవాలి ఈ విధంగా, అప్పుడే అది మీకు ఈజీగా గుర్తుంటుంది. మేల్ లిటరసీ రేట్ ఏమో 75.04%, ఫీమేల్ లిటరసీ ఏమో 57.09% అనమాట. అండ్ లిటరసీ పరంగా చూసుకుంటే తెలంగాణ ర్యాంక్ ఎంత అంటే 31st ర్యాంక్ అండి తెలంగాణది. అండ్ ఇందులో మళ్ళీ జెండర్ లిటరసీ గ్యాప్ చూసుకున్నట్లయితే, ఓకే, జెండర్ గ్యాప్ పరంగా లిటరసీ గ్యాప్ ర్యాంక్ పరంగా అయితే 12th పొజిషన్ అనమాట. ఓకేనా, సో తెలంగాణ యొక్క ర్యాంక్ కూడా 2011 ప్రకారంగా లిటరసీ రేట్కి సంబంధించి 31, జెండర్ లిటరసీ గ్యాప్ పరంగా అయితే 12th పొజిషన్ అండి. ఓకే, సో ఇవి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతాయి డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే తెలంగాణ యావరేజ్ సెక్స్ రేషియో అండి. ఏమన్నారు? తెలంగాణ యొక్క యావరేజ్ సెక్స్ రేషియో ఎంత అంటే, యావరేజ్ సెక్స్ రేషియో అంటే ఏంటండి? జనరల్గా అయితే ఇప్పుడు ఎంతమంది నంబర్ ఆఫ్ ఫీమేల్స్ 1000 మేల్స్. ఓకేనా, ద రేషియో టు నంబర్ ఆఫ్ ఇండివిజువల్ ఫీమేల్స్ టు 1000 మేల్స్ అనమాట. ఓకేనా, సో 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారు అనేసి. ఓకే, అది యావరేజ్ సెక్స్ రేషియో. తెలంగాణది చూసుకుంటే 988 మంది అండి. ఓకే, అండ్ చైల్డ్ సెక్స్ రేషియో. ఓకే, సో ఇప్పుడు 1000 మేల్ అంటే లైక్ బాయ్స్ ఉంటే ఎంతమంది గర్ల్ చైల్డ్ ఉన్నారు అనేసి. ఓకేనా, సో చైల్డ్ పుడుతున్నారు అనేసి. ఓకేనా, సో ఇది 932 అండి. ఓకే, చైల్డ్ సెక్స్ రేషియో అండ్ యావరేజ్ సెక్స్ రేషియో, ఈ నంబర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 988 అండ్ 932 చైల్డ్ సెక్స్ రేషియో. ఓకే, దెన్ మూవింగ్ టు పాపులేషన్ డెన్సిటీ అండి. తెలంగాణ యొక్క పాపులేషన్ డెన్సిటీ ఎంత మరి? పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి? లైక్ టోటల్ పాపులేషన్ బై టోటల్ ఏరియా. అవునా, టోటల్ ఏరియా. అండ్ అలాగే ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఎంతమంది పాపులేషన్ లైక్ ఇండివిజువల్స్ లివింగ్ పర్ స్క్వేర్ కిలోమీటర్ అండి. అవునా, ఇది కూడా మనకి డెఫినేషన్లోకి వస్తుంది, పాపులేషన్ డెన్సిటీ డెఫినేషన్లోకి. అయితే తెలంగాణలో పాపులేషన్ డెన్సిటీ ఎంత అంటే 312 అండి. ఓకేనా, సో ఇవి ఏంటంటే స్పెసిఫిక్గా యావరేజ్ సెక్స్ రేషియో అండ్ పాపులేషన్ డెన్సిటీ, ఇవన్నీ కూడా త్రీ డిజిట్ నంబర్స్ అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకి ఫ్యామిలీ సర్వేకి 2014 సర్వేకి సంబంధించి యావరేజ్ ఫ్యామిలీ సైజ్ ఏమో 3.6% అని 3.6 అని ఇచ్చారు. ఒకసారి అది కూడా చూసుకోండి మీరు, యావరేజ్ ఫ్యామిలీ సైజ్ అనేది. ఓకేనా, ఎంత అంటే 3.6. ఇది ఏ సర్వే ప్రకారము అంటే ఫ్యామిలీ సర్వే 2014 ప్రకారంగా యావరేజ్ ఫ్యామిలీ సైజ్ ఏమో 3.6 అనమాట. ఓకే, సో ఇది మనకి పాపులేషన్ డెన్సిటీ, చైల్డ్ సెక్స్ రేషియో అండ్ యావరేజ్ సెక్స్ రేషియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ మనం ఇక్కడ మరి ఇప్పటి వరకు నంబర్ బేస్ డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు మనకి ఈ 2011 సెన్సస్ ప్రకారంగా ఎక్కువగా పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవి అనేవి ఒక్కసారి చూద్దాం. అండ్ ఏ జిల్లాలో తక్కువగా ఉంది అంటే, ఎక్కువగా ఉన్నవి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, నల్గొండ అండి. ఓకేనా, ఈ ఆర్డర్ చూసుకోండి. ఇవన్నీ కూడా హైయెస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్స్ అనమాట తెలంగాణలో. అండ్ లోయెస్ట్ పాపులేషన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నవి ఏవి అంటే, ఒకటి ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, అండ్ కొమరంభీం ఆసిఫాబాద్, అండ్ అలాగే రాజన్న సిరిసిల్ల అండి. ఇవి చాలా తక్కువ జనాభా కలిగి ఉన్న జిల్లాలు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెచ్ఎంఆర్ఎన్. ఓకే, అట్లీస్ట్ మీరు ఇనీషియల్ లెటర్స్ని తీసుకున్నా కూడా ట్రిక్స్ ఫామ్ చేసుకొని గుర్తుపెట్టుకోండి మోస్ట్ పాపులేషన్ డెన్సిటీస్ ఏవి ఉన్నాయి. అండ్ అలాగే అర్బన్ పాపులేషన్ ఉన్న జిల్లాలు ఏవి మరి ఎక్కువగా అంటే, అర్బన్ పాపులేషన్ ఉన్న జిల్లాలు ఏవి అంటే ఒకటండి, ఇందులో మళ్ళీ మనకి లైక్ నంబర్ వైజ్ ఉంటాయి, పర్సెంటేజ్ వైజ్ ఉంటాయి. అయితే అర్బన్ పాపులేషన్ విషయానికి వస్తే మనకి రెండు సేమ్ అనమాట, అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు డేటా అనేది. ఓకేనా, సో మిమ్మల్ని హైయెస్ట్ పాపులేషన్ నంబర్ వైజ్ అడిగినా, పర్సెంటేజ్ వైజ్ అడిగినా కూడా సేమే. ఓకేనా, ఈ రెండింటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డిస్ట్రిక్ట్స్ ఏవి, హైయెస్ట్ ఉన్నవి ఏవి అంటే, ఒకటి హైదరాబాద్ అండ్ నెక్స్ట్ వన్ ఏమో మేడ్చల్ మల్కాజ్గిరి అండి, ఇవి హైయెస్ట్. అండ్ ఒకవేళ లో పర్సెంటేజ్ అంటే లైక్ పర్సెంటేజ్ వైజ్గా అడిగినా, న్యూమరికల్ వైజ్గా అడిగినా అర్బన్ పాపులేషన్ తక్కువగా ఉన్నవి 3 జిల్లాలండి. అవి ఏంటి అంటే ములుగు ఒకటి,
నారాయణపేట్ అండ్ మెదక్ అండి. ములుగు, నారాయణపేట్ అండ్ మెదక్ అనమాట. ఓకేనా? ఇవి చాలా తక్కువ జనాభా కలిగి ఉన్నాయి. ఇవి మనం పర్సెంటేజ్ వైస్‌గా చూసినా అండ్ అలాగే న్యూమరికల్ వైస్, నంబర్ వైస్ చూసినా కూడా ఇవే డిస్ట్రిక్ట్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. కానీ రూరల్ పాపులేషన్‌కొచ్చేసరికి అవి మారాయి స్టాట్స్ అనేవి. సో, ఆ డేటా మీరు అంటే చదవాలి. బట్ నేనేంటి అంటే అర్బన్ పాపులేషన్ చదివేటప్పుడు మనకిది స్పెషల్‌గా మళ్ళీ డేటాలో ఇచ్చారు. సో, దాన్నంతా మీరు చదివి అన్నీ ఓకే. ఇది వేరు, అది వేరు అని మీరు చదువుతూ వెళ్తారు కాబట్టి, నేను ఇంకా క్రిస్పీగా ఉండడానికి ఇక్కడ నేను ఈ పాయింట్‌ని మెన్షన్ చేశాను. అర్బన్ పాపులేషన్ పైన డిస్ట్రిక్ట్ గురించి క్వెషన్ అడిగితే 2011 డేటా సెన్సస్ డేటా ప్రకారంగా అడిగితేనైతే హైయెస్ట్ న్యూమరికల్‌గా అడిగిన, పర్సెంటేజ్ వైస్‌గా అడిగిన రెండే జిల్లాలు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి గుర్తుపెట్టుకోవాలి. లోయెస్ట్ అడిగినప్పుడు ములుగు, నారాయణపేట్, మెదక్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇలా మీరు కొంచెం లైక్ టెక్నికల్‌గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతీదీ అంతా డేటాది కాబట్టి మనకి ఎక్కడెక్కడైతే ట్రిక్స్ ఫార్మ్ చేసుకుంటారో అండ్ ఎక్కడైతే మనకి ఈజీగా ఈ కాన్సెప్ట్‌ని మనం 2 ఏరియాస్‌లో కవర్ చేస్తాము. సో, ఇలా గుర్తున్నప్పుడు మీరు మాక్సిమం కాన్సంట్రేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే పాపులేషన్ డెన్సిటీకి సంబంధించి ఇప్పుడు ఇందాక మనం ఎక్కువగా పాపులేషన్ ఉన్న ఏరియాస్ చూసాం. అవునా? ఇప్పుడు పాపులేషన్ డెన్సిటీకి సంబంధించి చూసినట్లయితే అంటే హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవి అంటే సేమ్ అండి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. బట్ థర్డ్‌లో మనం అక్కడ రంగారెడ్డి చూసాం కదా! దాంట్లో. పాపులేషన్ డెన్సిటీ దాంట్లో చూసుకున్నట్లయితే వరంగల్ అండి. వరంగల్ అర్బన్ ఏదైతే ఉందో ఓకేనా? సో, వరంగల్ అర్బన్ థర్డ్ పొజిషన్. అండ్ తక్కువగా ఉన్న జిల్లాలు ఏవి పాపులేషన్ డెన్సిటీ అంటే సేమ్ అండి ములుగు. కానీ మనం సెకండ్ ప్లేస్‌లో జయశంకర్ భూపాల్పల్లి అన్నాం కదా! పాపులేషన్ దాంట్లో. సో, ఇక్కడ ఇది ఏంటి అంటే దట్ ఈస్ కొమరంభీం ఆసిఫాబాద్ అండి. అండ్ నెక్స్ట్ వన్ ఏమో నాగర్ కర్నూల్ అండి థర్డ్. ఫోర్త్ ప్లేస్‌లో జయశంకర్ భూపాల్పల్లి వచ్చింది. ఓకేనా? దట్ వాస్ రిలేటెడ్ టు ద లోయెస్ట్ డిస్ట్రిక్ట్స్ అనమాట. నేను జస్ట్ ఇక్కడ మీకు ప్రతీదీ రాసుకుంటూ వెళ్ళడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. నేను ఎలాగో ప్రొనౌన్సియేషన్ అంటే మీకు డిక్టేట్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ మీరు అది క్లాస్‌ని కరెక్ట్‌గా వినడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ క్విక్ రివిజన్ అంటే ఇప్పుడున్న తక్కువ టైంలో మాక్సిమం మీరు స్పెషల్‌గా నోట్స్ ఏదో తీసుకొని ప్రిపేర్ అవుతాము అంటే సరిపోదండి. ఎంత వీలైతే అంత క్విక్‌గా రివైజ్ చేసుకోండి. ఓకేనా? అండ్ మాక్సిమం మీరు టెస్ట్‌లు రాయండి. కంటిన్యూయస్‌గా ఎవ్రీ డే మీకు ఎన్ని టెస్ట్‌లు వీలైతే అన్ని టెస్ట్‌లు రాయండి. టెస్ట్ సిరీస్ కోసం మీరు ఎక్కడెక్కడ వెతకాల్సిన అవసరం లేదు. గ్రంథాలయలో ఆల్రెడీ మీకిక్కడ ప్లాట్‌ఫామ్ అనేది మేము క్రియేట్ చేశాము. గ్రూప్ 2 అండ్ 3కి సంబంధించిన మీకు టెస్ట్‌లు అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఎకానమిక్స్ సంబంధించి స్పెషల్‌గా చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ పైన కూడా చాప్టర్ వైస్‌గా అందులో టెస్ట్‌లు అనేవి అప్‌లోడ్ చేశాం. ఓకేనా? సో, మీ ప్రిపరేషన్‌ని ఇంకా మీరు స్ట్రెంథెన్ చేసుకోండి త్రూ అస్. ఓకే. సో, మీకిక్కడ మంచి ప్లాట్‌ఫామ్ అండ్ విత్ అఫోర్డబుల్ ప్రైసెస్‌తో క్లాసెస్‌ని మేము మీకు అందిస్తున్నాం. ఓకేనా? అండ్ టెస్ట్‌లనేవి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్‌లో మీకున్నాయి. క్లాసెస్ ఆబ్వియస్‌గా మీకు ఫ్రీగా అందిస్తున్నాము యూట్యూబ్‌లో. రైట్? అండ్ ఎవ్రీవన్ డూ సబ్స్క్రైబ్ టు గ్రంథాలయ ఛానల్. అండ్ యాజ్ వెల్ as డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండి. ఇంకా ఫర్దర్ సెషన్స్ కూడా నేను మీకు ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ సంజీవని అనే టైటిల్ కూడా నేను అందుకే మెన్షన్ చేశాను. లైక్ లాస్ట్ మినిట్‌లో మీకు మన క్లాసెస్ డెఫినిట్‌గా హెల్ప్ అవుతాయి. దట్ ఈస్ ఫర్ ష్యూర్ అండి. ఓకే. నౌ ఇప్పుడు ఒకసారి మనం ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అవుట్‌లుక్ అండి. సో, అవుట్‌లుక్‌లో మాక్సిమం మనల్ని ఎలాంటి ఏరియాస్ పైన క్వెషన్స్ అడుగుతారు ఏంటి? ఓకే. సో, ఇప్పటివరకి మనం బడ్జెట్ అవునా? అండ్ అలాగే 2011 సెన్సస్ గురించికి సంబంధించిన కంప్లీట్ డేటాని డిస్కస్ చేశాము. రైట్? సో, ఒక్కసారి మనం అవుట్‌లుక్‌కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఎగ్జామినేషన్‌లో అడిగే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఇంపార్టెంట్ వన్‌వి ఒకసారి మనం రివైజ్ చేసేద్దాము చాలా క్విక్‌గా. ఓకేనా? సో, నౌ ఫస్ట్ ఇక్కడ మనం ఇంట్రడక్షన్ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది ల్యాండ్ లాక్డ్ స్టేట్ అండి. అంటే దీనికి ఏ మ్యారిటైమ్ బార్డర్స్ అనేవి ఉండవు కదా! అలాంటి రాష్ట్రాలని ల్యాండ్ లాక్ రాష్ట్రాలు అని అంటారు. ఓకేనా? అండ్ అలాగే తెలంగాణ అనేది 29వ రాష్ట్రంగా మనకి జూన్ 2, 2011న 2014న ఏర్పడిందండి. ఓకే. మరి తెలంగాణ యొక్క బార్డర్స్ ఏంటి? ఏ స్టేట్స్ అండి? తెలంగాణ బార్డర్స్ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండి. డెఫినెట్‌గా మీకు తెలంగాణ ఎకానమీలో కాకపోయినా కూడా పేపర్ 1 ఏదైతే ఉందో అందులో జాగ్రఫీ రిలేటెడ్‌గా తెలంగాణకి సంబంధించి కూడా మనకి క్వెషన్స్ అనేవి కరెంట్ అఫైర్ ఇంటర్లింక్ చేసుకుంటూ, స్టాటిక్ పార్ట్ ఇంటర్లింక్ చేసుకుంటూ డెఫినెట్‌గా క్వెషన్స్ పడుతుంటాయి. సో, ఈ బార్డర్ స్టేట్స్ కానీ, బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్‌గా ఇంపార్టెంట్ అండి. చూసుకోండి ఒకసారి. సో, మహారాష్ట్ర మనకి నార్త్ అండ్ వెస్ట్ రీజియన్‌లో కవర్ అవుతుంది. ఛత్తీస్‌గఢ్ ఏమో నార్త్ ఈస్ట్ రీజియన్‌లో బార్డర్ అవుతుంది తెలంగాణకి. కర్ణాటక ఏమో వెస్ట్‌లో అండ్ ఏపీ ఏమో సౌత్ అండ్ ఈస్ట్ రీజియన్‌లో. ఓకే. అండ్ అలాగే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ జిల్లాలు
అంటే ఒక్క జిల్లా 2 రాష్ట్రాలతో బార్డర్ షేర్ చేసుకునేవి ఏవి అంటే, ఒకటేమో భద్రాద్రి కొత్తగూడెం అండి. భద్రాద్రి కొత్తగూడెం ఏపీ మరియు ఛత్తీస్‌గఢ్‌తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. రెండవదేమో జోగులాంబ గద్వాల్ అండి. ఇది ఏపీ మరియు కర్ణాటకతో షేర్ చేసుకుంటుంది. మూడవదేమో కామారెడ్డి అండి. కామారెడ్డి కర్ణాటక మరియు మహారాష్ట్రతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఓకేనా? అండ్ జయశంకర్ భూపాలపల్లి ఏమో మహారాష్ట్ర మరియు ఛత్తీస్‌గఢ్‌తో. ఈ 4 జిల్లాలు రెండు రాష్ట్రాలతో బార్డర్‌ని షేర్ చేసుకుంటాయి. అర్థమైందా? అంటే మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క స్టేట్‌తోనే షేర్ చేస్తాయి. బట్ ఈ 4 జిల్లాలు మాత్రము అంటే 2 రాష్ట్రాలతో. అది భద్రాద్రి కొత్తగూడెం ఏపీకి బార్డర్‌గా ఉంటుంది. తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ అలాగే ఛత్తీస్‌గఢ్‌కి కూడా అది బార్డర్‌లో ఉంటుందన్నమాట. సో, అలా 2 స్టేట్ బార్డర్స్‌ని షేర్ చేసుకుంటాయి ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి. ఓకేనా? సో, అండ్ మొత్తంగా చూసుకుంటే మనకిక్కడ మహారాష్ట్ర మరియు ఏపీకేమో 7 డిస్ట్రిక్ట్స్ బార్డర్ అవుతాయి. ఛత్తీస్‌గఢ్‌కి, కర్ణాటక చూసుకుంటే కర్ణాటక ఏమో 5 జిల్లాలు. ఛత్తీస్‌గఢ్‌కి చూసుకున్నట్లయితే 3 జిల్లాలు మాత్రమే ఇది బార్డర్ షేర్ చేసుకుంటుందండి. మరి ఆ 3 జిల్లాలు ఏంటి ఛత్తీస్‌గఢ్‌కి షేర్ చేసుకునేవి అంటే, ఒకటి జయశంకర్ భూపాలపల్లి అండి. జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం అండి. ఓకేనా? సో, ఇక్కడ అనమాట మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పార్ట్ కదా నార్త్ ఈస్టర్న్ పార్ట్‌లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం అనమాట. ఓకేనా? సో, ఈ 3 డిస్ట్రిక్ట్స్ అనేవి ఛత్తీస్‌గఢ్‌తో బార్డర్ షేర్ చేసుకుంటాయి. మహారాష్ట్ర మరియు ఏపీతో చాలా ఎక్కువగా డిస్ట్రిక్ట్స్ అనేవి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. అండ్ ఒకసారి చూద్దాం మరి అవి కూడా మనము. ఎందుకంటే ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి క్వెషన్ వస్తుంది మీకు. ఓకేనా? సో, ఎక్కడన్నా అంటే ఇప్పటివరకు మీరు డేటా కవర్ చేయకపోయినా అట్‌లీస్ట్ ఈ క్లాస్ ద్వారా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ కర్ణాటక మనం చూస్తున్నట్లయితే ఎస్పెషల్లీ వెస్టర్న్ సైడ్ అన్నాం కదా! తెలంగాణ మ్యాప్ అండి. జస్ట్ మ్యాప్‌ని ఇగ్నోర్ చేసేయండి. సో, కర్ణాటకకు సంబంధించి మనకి 5 జిల్లాలు, తెలంగాణకు చెందిన 5 జిల్లాలు కర్ణాటకతో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. అవి ఏంటేంటి అనేది ఒకసారి చూద్దామండి. ఓకేనా? ఒకటి కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఓకే, నారాయణపేట్ అండ్ జోగులాంబ గద్వాల్ అండి. ఈ 5 జిల్లాలు కర్ణాటకతో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రతో 7 జిల్లాలు అన్నాం కదా! సో, ఆంధ్రప్రదేశ్‌తో షేర్ చేసుకునేవి ఒక్కసారి చూద్దాం మనం ఇక్కడ. సో, ఆంధ్రప్రదేశ్‌తో షేర్ చేసుకునేవి మొత్తం ఎన్నన్నానండి? 7 జిల్లాలు. తెలంగాణ యొక్క 7 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. అవి ఏవి అంటే భద్రాద్రి కొత్తగూడెం ఒకటి. ఓకేనా? నెక్స్ట్ వన్ కొమరంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట్, నల్గొండ, ఓకే, అండ్ అలాగే నాగర్ కర్నూల్. ఎన్‌ఎన్ కదా! గుర్తుపెట్టుకోండి అట్‌లీస్ట్ ఇలా అయినా. అండ్ అలాగే వనపర్తి అండి. నెక్స్ట్ వన్ జోగులాంబ గద్వాల్. ఈ 7 జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. సో, ఇక్కడ న్యూమోనిక్ ద్వారా గుర్తుపెట్టుకోవాలంటే లెటర్స్ ద్వారా అని అంటే మనకి ఇక్కడ జస్ట్ ఇక్కడ చూసుకోండి. అక్రానిమ్ అని అంటాం కదా! ఇనీషియల్ లెటర్స్‌తో చూసుకున్నట్లయితే అక్రానిమ్‌తో చూసుకుంటే బీకేఎస్ ఎన్ స్క్వేర్ డబ్ల్యూజే. బి అంటే ఏంటి ఇక్కడ మనకి భద్రాద్రి కొత్తగూడెం. ఓకేనా? సో, నెక్స్ట్ కొమరంభీం ఆసిఫాబాద్. కే అంటే ఎస్ అంటే నెక్స్ట్ వన్ సూర్యాపేట అండి. ఎన్ నల్గొండ, ఎన్ స్క్వేర్ అన్నాను అంటే ఇక్కడ 2 కవర్ అవుతాయి. నల్గొండ మరియు నాగర్ కర్నూల్, డబ్ల్యూ వనపర్తి అండ్ జే ఏమో జోగులాంబ గద్వాల్. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం ఇంకా మిగిలింది ఏంటి ఇప్పుడు మనకి మొత్తం 4 రాష్ట్రాలు బార్డర్ అవుతాయి. అందులో మనం ఛత్తీస్‌గఢ్ డిస్కస్ చేసాము. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి మనకి మహారాష్ట్ర కదా! సో, మహారాష్ట్రతో కూడా 7 జిల్లాలు యాక్చువల్‌గా షేర్ చేసుకుంటున్నాయి బార్డర్ అనేది. సో, ఆ 7 జిల్లాలు ఏంటి అంటే ఒకటి కామారెడ్డి, నెక్స్ట్ వన్ నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ అండి. ఆదిలాబాద్ అండ్ నెక్స్ట్ వన్ ఆసిఫాబాద్. ఓకే, కొమరంభీం ఆసిఫాబాద్. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ విచ్ వాస్ రిలేటెడ్ టు మంచిర్యాల్ అండి. ఓకే, ఇక్కడ మీకు ఆసిఫాబాద్ అన్నాం కదా! సో, నెక్స్ట్ వన్ మంచిర్యాల్ అండి. అండ్ నెక్స్ట్ వన్ ఏమో జయశంకర్ భూపాలపల్లి. ఓకేనా? సో, ఏంటవి ఒకసారి చెప్తాను చూడండి. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, ఓకే, అండ్ మంచిర్యాల్, జయశంకర్ భూపాలపల్లి. ఈ 7 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం అనేది బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఓకేనా? మహారాష్ట్ర అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క జిల్లాలు 7 జిల్లాలతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో, ఇందాక చెప్పాను కదా! పాపులేషన్ వైస్‌గానేమో 12వ పొజిషన్‌లో ఉంది. ఏరియా వైస్‌గానేమో మనకి 11వ పొజిషన్‌లో ఉంది. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే క్యాచ్‌మెంట్ ఏరియా అండి మనకి 2 నదులకు సంబంధించి. అది ఏవి అంటే ఒకటేమో గోదావరి క్యాచ్‌మెంట్ ఏరియా అండి. గోదావరి క్యాచ్‌మెంట్ ఏరియా ఎంత అని అంటే 79% అండి. 79%. అండ్ కృష్ణాకి సంబంధించిన క్యాచ్‌మెంట్ ఏరియా 69% అండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయండి? 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఎన్ని మండలాలు ఉన్నాయి? మనకి తెలంగాణలో అంటే 620 మండలాలు ఉన్నాయి. ఎన్ని గ్రామ పంచాయత్స్ ఉన్నాయి? 12,000
769 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి తెలంగాణలో. అండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి? తెలుగు మరియు ఉర్దూ అనేది. ఓకేనా? ఇవి 2 కూడా తెలంగాణ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనము డేటా రిలేటెడ్‌గా వెళ్దాము. రైట్? సో డేటా రిలేటెడ్‌గా వెళ్ళినట్లయితే మనం ఇక్కడ ఫస్ట్ కాన్సంట్రేట్ చేద్దామండి. అదేంటి అంటే సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఎంత? ఓకేనా? అదేంటండి? సెక్టోరల్ కాంట్రిబ్యూషన్. దట్ ఈస్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్, జీఎస్వి అంటాం కదా. సో ఫర్ తెలంగాణ ఎక్కువగా అంటే ఇది ఆర్డర్ అడుగుతారు బేసికల్‌గా. ఆర్డర్ అడిగినప్పుడు మనకి సర్వీస్ సెక్టార్ అనేది ఎక్కువగా కాంట్రిబ్యూషన్ ఉందండి. ఓకే. సో అదెంత అంటే 65.7% అండి. నెక్స్ట్ వన్ ఏమో ఇండస్ట్రీస్ అనమాట. 18.5%. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఏమో అగ్రికల్చర్ అండ్ ఎలీట్ సెక్టార్ అండి. 15.8%. అయితే ఇక్కడ నేను ఇందాక 2011 సెన్సస్ గురించి డిస్కస్ చేసినప్పుడు డేటా చెప్పాను మీకు. ఏమని అంటే లైక్ మేల్ లిటరసీ రేట్, ఫీమేల్ లిటరసీ రేట్ అవి లైక్ మీరు జస్ట్ ఆ నంబర్స్ ఇందులో సేమ్ ఉన్నాయి. 57.75 అని అన్నాను కదా. 5775 అని. సేమ్ అలాగే ఇండస్ట్రీస్ మరియు అగ్రికల్చర్‌లో కూడా పర్సెంటేజ్ ఇలా చూసుకోండి. ఇక రిపీటెడ్ నంబర్స్ ఉంటాయి. 185, 158 కదా. సో 18.5 ఇక్కడేమో 15.8 అనమాట. ఓకేనా? ఈ 2 నంబర్స్ ఇంటర్చేంజ్ అయ్యాయి. అట్‌లీస్ట్ ఇలా ఒక చోట ఎందుకంటే ఇంత డేటాలో అట్‌లీస్ట్ కొన్నైనా మనం ట్రిక్స్ ద్వారానో ఏదో మనకు వచ్చిన చిన్న చిన్న ఐడియాస్ వల్ల గుర్తుపెట్టుకున్నా కూడా ప్రిపరేషన్ కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇదంతా కూడా మనకి జీఎస్వి ఎట్ కరెంట్ ప్రైజెస్ అండి. ఓకేనా? ఎక్కడ ఇది మనకి ఎందుకంటే కాన్స్టెంట్ ప్రైజెస్ ఉంటాయి, కరెంట్ ప్రైజెస్ ఉంటాయి. అవునా? సో కాన్స్టెంట్ ప్రైజెస్ ఏంటి అంటే బేస్ ఇయర్‌ని మనం తీసుకుంటాం. రైట్? సో ఇది కరెంట్ ప్రైసెస్ వైస్‌గా చూసుకున్నట్లయితే జీఎస్విఏ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ అయితే ఎక్కువగా సర్వీస్ సెక్టార్, తర్వాత ఫాలోడ్ బై ఇండస్ట్రీస్, ఫాలోడ్ బై అగ్రికల్చర్ అండ్ ఎలీట్ సెక్టార్స్ అండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంబంధించిన డేటా చూసుకున్నట్లయితే ఓకేనా? సో పర్ క్యాపిటల్ ఇన్కమ్‌కి సంబంధించి ఒకసారి చూద్దామండి. ఖచ్చితంగా దీని మీద క్వెషన్ అడుగుతారు మీకు. ఓకే. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైన అండ్ ఎస్పెషల్ కరెంట్ ప్రైసెస్‌గా చూసుకుంటే తెలంగాణలో ఎంత ఉంది అంటే 3,47,299 రూపీస్ ఇది మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్. అయితే ఇక్కడ ఇండియాలో ఎంత మరి? ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంటే 1,83,236 రూపీస్ ఏమో ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండి. ఓకేనా? ఆర్ యూ క్లియర్? అండ్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఫామ్ అవుతుంది మీకు. ఎగ్జామ్‌లో ఎలా అడుగుతారు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం 2 చూసాము. అంటే స్టేట్ వైస్‌గా, ఇండియా వైస్‌గా చూసాం. ఓకే. బానే ఉంది. కానీ మరి క్వెషన్ ఎలా అడుగుతారు అంటే ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగా ఉందా? ఓకే. ఒక స్టేట్మెంట్ ఇస్తారు. లేదు ఒకవేళ అది కాకుండా ఎలా ఇస్తారు అంటే ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తెలంగాణ రాష్ట్రం కంటే తక్కువగా ఉంది. ఓకే. ఇదొక స్టేట్మెంట్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది? ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే తక్కువగా ఉంది. ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ తెలంగాణది ఎక్కువ ఉంది ఇండియాతో. అంటే జాతీయ పరంగా కంపేర్ చేస్తే రాష్ట్ర పరంగానే ఎక్కువగా ఉందన్నమాట పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకే. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఈస్ హయ్యర్ దాన్ ఇండియాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇంకొకటి చూసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సింపుల్‌గా మీరు డెఫినేషన్ చూసుకోండి. నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. ఓకేనా? పర్ క్యాపిటల్ ఇన్కమ్. రైట్? సో కరెంట్ ప్రైసెస్‌లో డిస్ట్రిక్ట్స్ తెలంగాణ తెలంగాణ రిలేటెడ్ డేటా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్‌లో ఎక్కువగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది అంటే రంగారెడ్డి అండి. సెకండ్ ఏమో హైదరాబాద్, థర్డ్ ఏమో సంగారెడ్డి, ఫోర్త్ మేడ్చల్ మల్కజ్గిరి అండి. ఓకేనా? మేడ్చల్ మల్కజ్గిరి. ఫిఫ్త్ ఏమో జయశంకర్ భూపాలపల్లి. ఇవి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న డిస్ట్రిక్ట్స్ అనమాట తెలంగాణలో. అండ్ అలాగే తక్కువగా ఉన్న దాంట్లో ఫస్ట్ ఏది చాలా తక్కువగా ఉంది అని అంటే లాస్ట్ పొజిషన్లో చూసుకుంటే వికారాబాద్లో చాలా తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందండి. ఓకేనా? అండ్ ఫాలోడ్ బై కొమరంభీం ఆసిఫాబాద్, ఫాలోడ్ బై జగిత్యాల్, హనుమకొండ అండ్ కామారెడ్డి. ఓకేనా? సో ఇవి మనకి చాలా తక్కువగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న జిల్లాలు అనమాట కరెంట్ ప్రైసెస్ దగ్గర. ఆర్ యూ క్లియర్? అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్పాను కదా, దట్ వాజ్ రిలేటెడ్ టు ద ఇండియా అండ్ తెలంగాణతో కంపేర్ చేస్తే తెలంగాణది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఎలాగో జిల్లాల గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఇక్కడ మనము గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిడిపి గురించి కూడా డిస్కస్ చేద్దామండి. అయితే జీడిడిపి కరెంట్ ప్రైసెస్లో చూసుకుంటే ఏ జిల్లాలో ఎక్కువగా అంటే సేమ్ రంగారెడ్డి,
హైదరాబాద్ అండ్ అక్కడ మనకి సంగారెడ్డి కదా థర్డ్ ప్లేస్లో. ఇక్కడేమో జీడిడిపి పరంగా అయితే మేడ్చల్ మల్కజ్గిరి థర్డ్ పొజిషన్లో ఉంది, ఫోర్త్ పొజిషన్లో సంగారెడ్డి ఉందన్నమాట. ఓకే, ఇవి రెండు. అక్కడేమో మేడ్చల్ మల్కజ్గిరి ఏమో మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా అయితే ఫోర్త్ పొజిషన్ కదా. సో ఇవి రెండు ఇంటర్చేంజ్ అయ్యి ఇక్కడ సంగారెడ్డి ఫోర్త్ పొజిషన్కి వస్తే మేడ్చల్ మల్కజ్గిరి థర్డ్ పొజిషన్లో ఉంది. అండ్ ఫిఫ్త్ పొజిషన్ ఏమో నల్గొండ అనమాట. ఓకేనా. సో లీస్ట్ పొజిషన్లో ఏ జిల్లాలు ఉన్నాయి జీడిడిపి పరంగా, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ కరెంట్ ప్రైసెస్ పరంగా చూసుకుంటే అంటే ములుగు అండి. ములుగులో చాలా తక్కువగా ఉందన్నమాట జీడిడిపి అనేది. ఫాలోడ్ బై కొమరంభీం ఆసిఫాబాద్ అండ్ ఫాలోడ్ బై రాజన్న సిరిసిల్ల. ఓకే, అండ్ ఫాలోడ్ బై నారాయణపేట్. ఓకేనా. సో ఇవి మనకి చాలా తక్కువగా జీడిడిపి ఉన్న జిల్లాలండి. ఓకే, సో డెఫినెట్గా మీకు దీనిపైన క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనము నేను ఇందాక చెప్పాను కదా మీకు సెక్టరల్ కాంట్రిబ్యూషన్ అనేది జిఎస్విఏకి సంబంధించి, అవునా. అండ్ అలాగే మనకి ఇక్కడ జిఎస్డిపి అంటాం, అవునా, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎస్డిపి. ఓకే, ఇక్కడ అట్ కరెంట్ ప్రైసెస్ పరంగా. ఓకేనా. సో అట్ కరెంట్ ప్రైసెస్ పరంగా చూసుకున్నట్లయితే తెలంగాణ యొక్క నామినల్ జీడిపి ఎంత మరి అంటే నామినల్ జీడిపి యొక్క గ్రోత్ రేట్ చూసుకుంటే 11.9%. ఎంత జీడిపితో అంటే 14.64 lakh crore రూపీస్ అండి. ఓకేనా. సో ఇది మనకి గ్రోత్ రేట్ చాలా ఇంపార్టెంట్ అండి, 11.9%. అదే మరి ఇండియా యొక్క నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటే 9.1%. ఇక్కడ 11 అండ్ లైక్ 199 రిపీట్ అవుతున్నాయి నంబర్స్, సేమ్ గుర్తుపెట్టుకోవాలి. 11.1, 9.1 దగ్గరలో ఉన్నాయి కదా నంబర్స్ అనేవి. ఓకేనా. సో ఇండియా గ్రోత్ రేట్ ఏమో 9.1% నామినల్ జీడిపి. ఓకేనా. సో మరి ఇప్పుడు రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత, ఇండియన్ జీడిపి అండ్ తెలంగాణ జీడిపికి సంబంధించి జిఎస్డిపికి సంబంధించి చూసుకుంటే అంటే దట్ వాస్ 2.8%. కొన్నిసార్లు దీనిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో అప్పుడు మనకి క్యాలిక్యులేట్ చేసి అదంతా టైం వేస్ట్ కదా ఉన్న తక్కువ టైంలో. సో అందుకే గుర్తుపెట్టుకోండి నంబర్స్ని, 11.9%, 9.1%. ఓకే, రెండు గుర్తుంటే ఆబ్వియస్గా డిఫరెన్స్ అనేది 2.8% అవుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ కూడా అడుగుతారు మనల్ని, ఏమని, తెలంగాణ జిఎస్డిపి కరెంట్ ప్రైసెస్ అంటే గ్రోత్ రేట్ అనేది తెలంగాణది ఎక్కువగా ఉందా ఇండియాది ఎక్కువగా ఉందా అంటే స్టేట్మెంట్లోకి వెళ్ళి ఇస్తారనమాట. తెలంగాణ నామినల్ జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్ వాజ్ హయ్యర్ దాన్ ఇండియాస్ జిఎస్డిపి అంట. ఎస్, ఆబ్వియస్లీ కరెక్ట్. ఓకేనా. సో ఇండియా జీడిపి నామినల్ గ్రోత్ రేట్ జీడిపి గ్రోత్ రేట్ కంటే తెలంగాణది ఎక్కువగా ఉంది, 11.9% అండి. ఓకే, అండ్ 11.9% గ్రోత్ రేట్తో తెలంగాణ ఎన్నవ పొజిషన్లో ఉంది అంటే థర్డ్ పొజిషన్లో ఉంది. మరి ఫస్ట్ పొజిషన్లో రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అండి, 14.2% తమిళనాడు రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ అనమాట. సెకండ్ పొజిషన్లో యూపీ ఉంది 12.8%తో. ఓకేనా. సో థర్డ్ పొజిషన్లో తెలంగాణ ఉంది. మనం తెలంగాణ డేటా ఫోకస్ చేయాలి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ కొన్ని కేసెస్లో ఒకవేళ టాప్ 3లో ఉంది కాబట్టి ఫస్ట్ రెండు పైన క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మీరు ఫస్ట్ రెండు కూడా మ్యాక్సిమం కవర్ చేసాం క్లాస్లో మనం ఇప్పుడు. సో డెఫినెట్గా ఐ థింక్ మీకు ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ జిఎస్డిపి టు ఇండియాస్ జీడిపి ఎంత మరి. ఓకే, ఏమన్నారు ఇక్కడ, ఇండియా జీడిపికి తెలంగాణ జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఎంత అన్నారు. ఓకేనా. సో కరెంట్ ప్రైసెస్ దగ్గర చూసుకుంటే 5.0% అండి. ఎంత, 5.0% అనమాట కాంట్రిబ్యూషన్. ఆర్ యూ క్లియర్. అండ్ దెన్ ఇది మనం కరెంట్ ప్రైసెస్ దగ్గర చూసాం కదా. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటే కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర, ఓకేనా, కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర జిఎస్డిపి తెలంగాణ యొక్క జిఎస్డిపి కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఇందాక చెప్పాను కదా మనం బేస్ ఇయర్ని తీసుకుంటాము. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము 2011-12 బేస్ ఇయర్ని తీసుకుంటున్నాము. సో దీని పరంగా చూసుకుంటే తెలంగాణది 7.4% ఉందండి. సో కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర చూసుకుంటే ర్యాంక్ మారింది, 7th ర్యాంక్ వచ్చింది అనమాట. ఓకేనా. సో మరి ఇండియాది జీడిపి ఎంత కాన్స్టెంట్ ప్రైస్ అంటే 7.6% అండి. ఓకే, దట్ వాజ్ రిలేటెడ్ టు ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్. ఓకే, ఇవి కన్ఫ్యూజ్ అవ్వకూడదు మళ్ళీ మీరు కరెంట్ ప్రైసెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్ అనే టాపిక్ దగ్గర. ఓకేనా. సో మనం ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్కస్ చేసాము, జిఎస్డిపికి సంబంధించి జిఎస్విఏ అంటే సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా మనము డిస్కస్ చేసాము. అండ్ జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో కూడా మనం అవుట్లుక్కి సంబంధించి తెలంగాణని బార్డర్ షేర్ చేసే జిల్లాలు ఏంటి లైక్ పాపులేషన్ బేస్డ్గా అది కూడా మనం వీ హ్యావ్ డన్ త్రూ ఇట్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. మనము సెక్టార్ వైజ్గా ఆల్రెడీ మనం ఎంప్లాయ్మెంట్కి సంబంధించి నేను బడ్జెట్ చెప్పేటప్పుడే మీకు చెప్పాను. అంటే ఏ సెక్టార్ వాళ్ళంటే ఏ పర్టికులర్ పీపుల్, ఇప్పుడు సపోజ్ అగ్రికల్చర్ మీద ఎంతమంది డిపెండ్ అవుతున్నారు, ఇండస్ట్రీస్ పైన ఎంతమంది, సర్వీసెస్ పైన ఎంతమంది అనేది మనం ఆల్రెడీ ముందుగానే డిస్కస్ చేసాం, అవునా. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే
లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటారండి. ఓకేనా? ఎల్ఎఫ్పిఆర్ అంటారు కదా! సో, అయితే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్‌కి సంబంధించి డేటా అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్ అవుతుందండి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది దిస్ ఇస్ ద మెజర్మెంట్ ఆఫ్ పర్సెంటేజ్ అండి. దేనికి సంబంధించి? పర్సెంటేజ్ ఆఫ్ అడల్ట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనమాట. సో, ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కూడా ఎన్ని సంవత్సరాలు? 15 అండ్ 59 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండి. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఓకే. ఐదర్ వీళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళైనా అయ్యి ఉండాలి, లేదా ఆర్ లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండి. సో ఆ ఏజ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అండ్ లైక్ లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఐదర్ ఎంప్లాయిడ్ అయినా అవ్వచ్చు. సో వీళ్ళందరినీ కూడా మనకి క్యాలిక్యులేట్ చేసే ఒక పర్సెంటేజ్ అండ్ మెజర్ ఏది అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనమాట. ఓకేనా? సో ఇది రీసెంట్గా వచ్చిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆధారంగా చూసుకొని వచ్చిన డేటా అనమాట. సో తెలంగాణలో మొత్తంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంత శాతం అంటే 65.5% అండి. 66.5% వాజ్ టోటల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండి. ఇది ఇండియాతో కంపేర్ చేస్తే మనకి తెలంగాణ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటే ఎక్కువగా ఉంది. ఇండియా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత అంటే 61.6% అండి. ఇదేమో తెలంగాణది. సో తెలంగాణ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ ఎగ్జామ్లో వస్తే మళ్ళీ నా క్లాస్ విన్న స్టూడెంట్స్ అయితే మీరు సాల్వ్ చేయకుండా రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం డేటానే కాకుండా ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారనేది కూడా మనం పాయింట్ వైజ్గా స్టేట్మెంట్ వైజ్గా చెప్తున్నాను. సో క్లాస్ని ప్రాపర్గా వినండి. ఓకేనా? అండ్ అలాగే తెలంగాణకు సంబంధించి మనకి ఇంకొక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఫీమేల్ వర్కింగ్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా? ఇండియాతో కంపేర్ చేస్తే ఫీమేల్ వర్కింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అంటే అది రూరల్ ఏరియాస్లో అయినా అర్బన్ ఏరియాస్లో అయినా ఓవరాల్గా చూసుకున్నా కూడా ఫీమేల్ వర్కింగ్ పాపులేషన్ తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది ఇండియాతో కంపేర్ చేస్తే. ఓకేనా? దట్ ఈస్ ఫర్ రిలేటెడ్ టు ద వర్కింగ్ పాపులేషన్ అండి. ఓకే. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అన్నాము? 59 ఇయర్స్ అనమాట. ఓకే. ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళని. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం చూసుకుంటే ఒకటి అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి చూద్దామండి. అవుట్లుక్లో మనము అగ్రికల్చర్ పరంగా చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇక్కడ మనకి నెట్ సోన్ ఏరియా అంటాం కదా. సో ఈ నెట్ సోన్ ఏరియా ఎంత పర్సెంటేజ్? 52.61% అనేది నెట్ సోన్ ఏరియా. అండ్ ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది అంటే 24.7% ఏమో ఫారెస్ట్ ఏరియా అండి. ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజ్ అంటారు కదా. సో అది 7.62% ఉంది. అండ్ బీడు భూములు అంటారు, అంటే అవి ఫాలో ల్యాండ్స్ అండి బీడు భూములు అనేవి. సో ఈ ఫాలో ల్యాండ్స్ ఏమో 5.78% ఉంది. అండ్ అలాగే బ్యారెన్ ల్యాండ్స్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ ఏమో 5.42% ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్ కల్టివేబుల్ అండ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు వాటర్ కల్టివేబుల్ వేస్ట్ అండ్ అదర్స్ అండి. సో ఈ పర్టికులర్ ల్యాండ్కి సంబంధించి 3.87% అనమాట. ఓకేనా? సో మ్యాక్సిమం ఇక్కడ మెన్షన్ చేసిన ఆర్డర్ ఉంది కదా, ఇది ల్యాండ్ యూస్ ప్యాటర్న్గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్ గురించి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అవుట్లుక్కి సంబంధించి. ఓకేనా? సో ఇదే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నెట్ జోన్ ఏరియా చాలా ఎక్కువగా ఉంది, తర్వాత ఫారెస్ట్ ఏరియా, తర్వాత ల్యాండ్ టు నాన్ అగ్రికల్చర్ యూస్కి సంబంధించి ఫాలో ల్యాండ్, బ్యారెన్ ల్యాండ్ అండ్ కల్టివేబుల్ వేస్ట్ అండ్ అదర్ ల్యాండ్ అండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ మనకి ఎస్పెషల్లీ అగ్రికల్చర్ అండ్ ఎయిలీడ్ సెక్టార్కి సంబంధించి టోటల్గా. ఓకేనా? సో ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది అంటే ప్రీవియస్ పరంగా చూసుకుంటే ఎప్పుడు కానీ అవుట్లుక్ అంటే ఏంటండి ప్రీవియస్ ఇయర్కి సంబంధించి. అవునా? సోషియో ఎకనామిక్ సర్వే అనేది మనకి ప్రీవియస్ ఇయర్ది, బడ్జెట్ ఏంటి ఫర్దర్ అప్కమింగ్ ఇయర్కి చేస్తారు. అర్థమైంది కదా? సో అయితే మనం ప్రీవియస్ ఇయర్కి లైక్ కంప్లీట్గా చూసుకుంటే మొత్తం అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎంత తెలంగాణలో ఎంత జరిగింది అంటే 414 లక్షల మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ అనేది జరిగిందనమాట, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది. ఓకేనా? అండ్ అలాగే ఒకటి చూసుకోవాలి ఆర్డర్ అండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ ప్రొడక్షన్లో ఎక్కువగా దేని నుండి వచ్చింది అంటే ఖచ్చితంగా ఆర్డర్ గుర్తుపెట్టుకొని డెఫినెట్గా ఈ ఆర్డర్ బేస్డ్గా ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ అండి మనకి. ఓకేనా? సో ఈ ప్రొడక్షన్ వైజ్గా చూసుకుంటే రీసెంట్గా రిలీజ్ చేసిన సర్వేలో మనకి మెన్షన్ చేసింది ఎక్కువగా క్రాప్స్ అండి, 47.5% అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ స్టాక్ అండి, 46.8%. అండ్ దెన్ ఫాలోడ్ బై ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అండి.
ఈవెన్ మనము ల్యాండ్ లాక్డ్ స్టేట్ అయినప్పటికీ కూడా ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అండి 3.5% ఉంది. దెన్ నెక్స్ట్ మూవింగ్ టు ఫారెస్ట్రీ అండి 2.2%. ఓకేనా. సో ఈ వాటా పరంగా అంటే ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నేను ఇప్పుడు చెప్పేదేదో మీకు నార్మల్గా చెప్పే కంటే ఈ ఆర్డర్ వైజ్గా చెప్తే క్వశ్చన్స్ మనకి కొంచెం కష్టంగా అంటే క్రొనాలజీ లైక్ ఆర్డర్ వైజ్గా అరేంజ్ చేయమని అన్నా కూడా మై స్టూడెంట్స్ షుడ్ బి ఆన్సరబుల్. దట్ వాజ్ మై మోటో. అందుకోసమే ఈ క్రిస్పీ నోట్స్ మీకోసం స్పెషల్గా నేను చేసి ఓకే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే క్రాప్ సెక్టర్ అనేది తగ్గిందండి. ఓకేనా. డిక్రీజ్ అయిందనమాట కాంట్రిబ్యూషన్ అనేది ఒక 1% వరకు తగ్గిందని చెప్పొచ్చు మనకి. ఓకే. ఎందుకోసం మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఈసారి డీలేడ్ మాన్సూన్ ఉందండి. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఒక 17 రోజులు లేట్గా వచ్చింది. జూన్ 22 వచ్చింది. యాక్చువల్గా జూన్ 5కి రావాల్సింది. అండ్ రెయిన్ఫాల్ వేరియబిలిటీ ఒకటి, ఇంకొకటేమో ఈ వాటర్ ఇష్యూస్ అనమాట, లైక్ డ్రై స్పెల్స్, గ్రౌండ్ వాటర్ ఇష్యూస్ అనేవి కూడా రీజన్ అనమాట. సో అందుకోసమే క్రాప్ సెక్టర్ అనేది దాని యొక్క కాంట్రిబ్యూషన్ కొంచెం తగ్గింది. ఒక శాతం వరకు అంటే 1% వరకు దాని కాంట్రిబ్యూషన్ తగ్గిందని మనం చెప్పొచ్చండి. ఓకే. అండ్ ఇందాక నేను చెప్పాను కదా మీకు దట్ వాజ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అంటే అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి మనము ప్రొడక్షన్ వైజ్గా చూసాం కదా. అండ్ అలాగే ఈ ప్రొడక్షన్ వైజ్గా కూడా ఎక్కువ టాప్ పొజిషన్లో ఉంది ఏదన్నా మనం క్రాప్స్ కదా. అయితే ఈ క్రాప్స్ పరంగా చూసుకుంటే తెలంగాణలో ఎక్కువగా ఏ క్రాప్స్ పండించారు అంటే ఒకటి చూసుకోండి. వానాకాలంలో అయితే మేజర్గా ప్యాడీ, ఫాలోడ్ బై కాటన్, ఫాలోడ్ బై మేజ్ అండి. ఓకే. అండ్ ఫాలోడ్ బై రెడ్ గ్రామ్ అండ్ సోయాబీన్. ఓకేనా. ఇవి వానాకాలం పంటలండి. అండ్ ఒకవేళ మిమ్మల్ని యాసంగి పంటలను అడుగుతారు మళ్ళీ. యాసంగిలో తెలంగాణలో ఎక్కువగా ఏ క్రాప్స్ ఉన్నాయి అంటే సేమ్ ప్యాడీ ఫస్ట్ అండి, వరి తర్వాత మనకి యాక్చువల్గా వానాకాలంలో కాటన్ ఎక్కువగా కదా, కానీ యాసంగిలో అయితే మేజ్ అండి, మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు. తర్వాత బెంగాల్ గ్రామ్, తర్వాత గ్రౌండ్ నట్. ఓకే. దాని తర్వాత జోవర్ విచ్ వాస్ ఫాలోడ్ బై జోవర్. ఓకేనా. సో ఈ ఆర్డర్ చూసుకోండి. యాసంగి పంటలు మరియు వానాకాలం పంటలు అని ఉంటాయి కదా మనకి. సో జనరల్గా అయితే దట్ వాజ్ క్రాప్స్ అనమాట. అంటే మేజర్ క్రాప్స్ తెలంగాణలో ఎక్కువగా ఏది అని ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. వానాకాలంలో ప్యాడీ, కాటన్, మేజ్, రెడ్ గ్రామ్ అండ్ సోయాబీన్. దట్ వాజ్ ఆర్డర్. అంటే ఎక్కువగా ప్యాడీ పండిస్తారు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏమో కాటన్ అండి. ఓకే. అండ్ అలాగే మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి ఫార్మర్స్ వెల్ఫేర్కి సంబంధించినవి అనేది మనం ఎలాగో ఇప్పుడు నేను మీకు స్కీమ్స్ చెప్తాను, అందులోనే మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా. లైక్ రైతు నేస్తమని, రైతు భరోసా, క్రాప్ ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది కదా దాంట్లో భాగంగా. ఓకేనా. అండ్ రుణమాఫీకి సంబంధించి కూడా. ఆర్ యూ క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనం తెలంగాణలో చూసుకుంటే ఎస్పెషల్లీ మొత్తంగా మనకి 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయండి. ఈ 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్లో దీంట్లోనేమో 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. ఓకే. అండ్ 3 ఏమో నేషనల్ పార్క్స్ అండి. ఆ 3 నేషనల్ పార్క్స్ ఏంటి, వాటి లొకేషన్స్ ఎక్కడ అనేది నాకు ఒక్కసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటి, వాటి లొకేషన్స్ ఏంటి డెఫినెట్గా చూసుకోండి. స్టాటిక్ పరంగా క్వశ్చన్ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ మొత్తంగా ఫారెస్ట్ ల్యాండ్ ఎంత తెలంగాణలో అని అంటే ఫారెస్ట్ ల్యాండ్ వచ్చేసి 24% ఉందండి. ఓకేనా. అంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం ఒక 100% ఏరియా ఉంటే దాంట్లో 24% ఫారెస్ట్లు ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అంటే మనం ఇండియాతో కంపేర్ చేస్తే తెలంగాణ ఫారెస్ట్ ల్యాండే ఎక్కువగా ఉందండి. ఇండియాలో 21% ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. మొత్తం అన్ని రాష్ట్రాలను చూసినా కూడా 21% అవుతుంది 100% ఏరియాలో. కానీ తెలంగాణలో 24% ఏరియా అనేది ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణలో ఈ ఫారెస్ట్కి సంబంధించి అంటే ట్రీ కవర్ని ఇంకా పెంచాలి అన్న కాన్సెప్ట్తోని రీసెంట్గా వన మహోత్సవ్ అనే ప్రోగ్రామ్తో రావడం జరిగింది. ఓకేనా. ఈ వన మహోత్సవ్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే యాక్చువల్గా 24% ఉండే ట్రీ కవర్ని ఇంక్రీజ్ చేయాలి. ఎంత శాతం వరకు టార్గెట్ అంటే 33% వరకు పెంచాలి మొత్తం ఏరియాని. ఫారెస్ట్ ఏరియా అనేది మేజర్ టార్గెట్ అనమాట. ఓకేనా. సో దాట్ వాజ్ రిలేటెడ్ టు ద మనకి వన మహోత్సవ్ అండ్ ఫారెస్ట్ ఏరియాకి సంబంధించి. అండ్ అలాగే ఇదివరకు అంటే ఇట్లా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ వల్ల చనిపోతారు కదా. సో హ్యూమన్ డెత్ అయినా కూడా వాటికి కంపెన్సేషన్గా ఇదివరకు 5 లక్షలు ఇస్తుండే, బట్ ఇప్పుడు ఆ అమౌంట్ని ఇంక్రీజ్ చేశారు, 10 లక్షలు ఇస్తున్నారనమాట. ఓకేనా. సో అది కూడా ఒక్కసారి నోట్ చేసుకోండి. ఒకవేళ క్వశ్చన్ అడిగితే అది మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. దానిపైన కూడా అంటే అది కూడా మనం మిస్ చేయకూడదు అనేసి ఇక్కడ నేను చెప్పాను. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఒకసారి మనకి ఈ 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, అయితే ఈ స్కీమ్స్ ఒకసారి చూద్దాం మనము. ఓకేనా. సో జనరల్గా అయితే మనం ఏంటండి ఇది ఎస్పెషలీ ఈ 6 గ్యారంటీలు అనే టాపిక్ ఏదైతే ఉందో దీని మీద నేను ప్రీవియస్గా ఆల్రెడీ మీ క్లాస్ అప్లోడ్ చేశాను ఇన్ డీటెయిల్గా ట్రిక్స్తో సహా నేను చెప్పాను అందులో.
సో ఒక్కసారి దానికోసం మీరు ప్రీవియస్ క్లాస్ని వాచ్ చేయండి. బట్ ఒకసారి నేను ఒక ఓవర్వ్యూ ఇస్తాను ఇప్పుడు మళ్ళీ మీకు, ఓకేనా? బట్ ఇన్ డీటెయిల్గా మేము వినాలి మ్యామ్ అని అనుకుంటే మాత్రము నేను ప్రీవియస్గా ఆల్రెడీ అప్లోడ్ చేశాను, దాన్ని ఒక్కసారి మీరు ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఫస్ట్ మహాలక్ష్మి, అవునా, రైతు భరోసా, గృహజ్యోతి అండ్ అలాగే చేయూత, యువ వికాసం మరియు ఇందిరమ్మ ఇండ్లండి, అవునా? ఎస్, యువ వికాసం మరియు చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, అవునా? సో దీని ప్రకారంగా మీరు ఒక్కసారి క్లియర్గా చూసుకోండి, ఓకే? అంటే నేను ప్రీవియస్గా ఎందుకోసం ఇది మళ్ళీ ఇక్కడ జస్ట్ ఒక అంటే 6 గ్యారెంటీలు ఏంటి అని ఇక్కడ నేను చెప్తున్నాను. బట్ మిమ్మల్ని క్లియర్గా ఎందుకు చూసుకోమని అంటున్నాను అంటే, నేను అందులో ఆ చెప్పిన వీడియో కంప్లీట్గా మనకి దాని అంటే 6 గ్యారెంటీలు ఓరియంటెడ్గా ఉంది. ట్రిక్ కానీ మళ్ళీ ఇప్పుడు మహాలక్ష్మిలో మనకి ఏంటండి చాలా వరకు కవర్ అవుతున్నాయి. ఇప్పుడు సపోజ్ లైక్ చేయూత అన్నాం కదా! ఇందులో మంత్లీ పెన్షన్ ఉంటుంది. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా ఇందులోనే కవర్ అవుతుందనమాట. సో, ఆ విధంగా మనకి ఇప్పుడు మహాలక్ష్మిలో ఏంటి ఫ్రీ బస్ ట్రావెల్ ఉంది. ఎల్‌పీజీ సిలిండర్స్ ఉన్నాయి. అవునా? సో, అలా అనమాట. గృహజ్యోతి దేనికి సంబంధించి 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ అందించడం, రైట్? సో, ఈ స్కీమ్స్ అన్నిటికి సంబంధించి 6 గ్యారంటీల గురించి ఒకసారి ఆ క్లాస్‌ని మీరు రిఫర్ చేయండి. అవునా? అండ్ ఇది దేని పరంగా తీసుకున్నారు, మనకి ప్రజాపాలన అనేది స్టార్ట్ చేశారు, అవునా? అర్బన్ లోకల్ బాడీస్లో, గ్రామ పంచాయత్స్లో ఎప్పటి నుండి అంటే 28th డిసెంబర్ 2023 నుండి 6 జనవరి 2024 వరకు దీన్ని యాక్చువల్గా స్టార్ట్ చేశారు కదా. అండ్ అలాగే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్, ఓకే, లైక్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని నామినేట్ చేశారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్గా, రైట్? అండ్ ఆర్ యూ క్లియర్? సో రైతు నేస్తం అనేది కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రైతు నేస్తం అనేది ఏంటి అంటే లైక్ ఇక్కడ రీసెర్చ్కి సంబంధించి అనమాట. స్టేట్ అగ్రికల్చర్ మినిస్టర్ రీసెంట్గా తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కొలాబరేషన్తో మనకు ఈ రైతు నేస్తం అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి, ఓకే? అండ్ నౌ మూవింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ డేటా అండి, మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించి అదేంటి అంటే విచ్ వాస్ రిలేటెడ్ టు హెల్త్ సెక్టార్ అనమాట. హెల్త్ సెక్టార్లో చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి మనకి. మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అని, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని, అండర్ 5 మోర్టాలిటీ రేట్ అని, నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అని, ఓకేనా? అండ్ అలాగే టీఎఫ్ఆర్ కూడా ఏంటది, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అండి, ఓకే? సో ఇక్కడ మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటి, ఇప్పుడు ఎంతమంది చిల్డ్రన్ మనకి ఒక ఉమెన్కి అంటే తన చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్లో ఎంతమంది చిల్డ్రన్ పుడుతున్నారు ఒక ఉమెన్కి అంటే తెలంగాణలో 1.5 అండి, ఓకేనా? అండ్ అలాగే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత అంటే ఇప్పుడు ఎంతమంది తల్లులు చనిపోతున్నారు ఒక 1 lakh లైవ్ బర్త్స్కి, ఓకేనా? 1,00,000 లైవ్ బర్త్స్కి ఎంతమంది మ్యాటర్నల్ డెత్స్ అవుతున్నారు అంటే తెలంగాణలో 43 డెత్స్ అవుతున్నాయండి, ఓకేనా? అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే నంబర్ ఆఫ్ ఇన్ఫాంట్ డెత్స్ ఒక 1000 లైవ్ బర్త్స్కి ఎంతమంది చిన్నపిల్లలు ఇన్ఫాంట్స్ చనిపోతున్నారు అంటే 21 మెంబర్స్ అండి తెలంగాణలో. అండ్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ చూసుకుంటే అంటే అండర్ 5 డెత్స్ 5 ఇయర్స్లోపు చనిపోతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో 1000 లైవ్ బర్త్స్కి ఇది కూడా ఒక మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ మాత్రమే 1 lakh లైవ్ బర్త్స్ అండి, మిగతా అన్ని 1000 లైవ్ బర్త్స్కి చూసుకోవాలి మీరు, ఓకేనా? సో ఇది తెలంగాణలో 23 మెంబర్స్ అనమాట. అండ్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది అంటే నంబర్ ఆఫ్ నియోనాటల్ డెత్స్ అండి ఎంతకి 1000 లైవ్ బర్త్స్కి అంటే తెలంగాణలో 15 అండి, ఓకేనా? అండ్ అలాగే క్రూడ్ బర్త్ రేట్ అంటారు అంటే పర్టికులర్ ఇయర్లో లైవ్ బర్త్స్ ఎంత అంటే 1000 పీపుల్కి, ఓకేనా? పర్ 1000 పీపుల్ నంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ అనమాట. తెలంగాణలో క్రూడ్ బర్త్ రేట్ ఎంత అంటే 16.4 అండి, ఓకేనా? అండ్ అలాగే క్రూడ్ డెత్ రేట్ అంటే నంబర్ ఆఫ్ డెత్స్ ఆ పర్టికులర్ ఇయర్లో పర్ 1000 పీపుల్ క్రూడ్ డెత్ రేట్ ఎంత అంటే దట్ వాస్ తెలంగాణలో 6 పీపుల్ అండి, ఓకే? సో 6 అనమాట, సారీ, ఓకే? సో అది మనకి క్రూడ్ డెత్ రేట్. ఆర్ యూ క్లియర్? సో దట్ వాజ్ రిలేటెడ్ టు ద హెల్త్ సెక్టార్ అండి, అంటే లైక్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది తెలంగాణలో స్పెసిఫిక్గా ఇది కంప్లీట్గా తెలంగాణ ఎకానమీ తెలంగాణ డేటాని ఇక్కడ నేను ఫోకస్ చేస్తున్నాను, మీరు దాని పరంగానే చూసుకోండి, ఓకేనా? అండ్ అలాగే ఇంకొకటి మహిళా శక్తి ప్రోగ్రామ్ కూడా చూసుకోండి. మహిళా శక్తి ప్రోగ్రామ్ ద్వారా ఏంటి మనకి జనరల్గా అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి 0 అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ని అందించడము వచ్చే 5 సంవత్సరాలలో, అవునా? స్త్రీనిధి లోన్స్ అని వాళ్ళ బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి ఇవ్వడము, ఓకే? సో కంప్లీట్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళని సపోర్ట్ చేయడం అనమాట, ఓకేనా? సో మహిళా శక్తి స్వదేశీ మహిళా కన్వెన్షన్ 12 మార్చ్ 2024 జరిగింది. ఇక్కడ అనౌన్స్ చేశారనమాట ఈ మహిళా శక్తి అనే కాన్సెప్ట్ని రేవంత్ రెడ్డి గారు, ఓకేనా? సో అండ్ ఇందులో ఒకటి ఇచ్చారు, ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారనమాట. ఏంటి అంటే గోల్డెన్ తెలంగాణ రిచ్ తెలంగాణ అనే స్టేట్మెంట్ని ఇచ్చారు. ఇక్కడ మహిళా శక్తి స్వశక్తి మహిళా
కన్వెన్షన్ జరిగింది 12 మార్చిన రీసెంట్‌గానే. సో, దాంట్లో ఇది ఇచ్చారనమాట. అండ్ అందులో ఇలా వడ్డీ లేని రుణాలు అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అని ఓకేనా. అండ్ వాళ్ళకి కొన్ని స్టాల్స్‌ని సెటప్ చేయడము. డ్వాక్రా మహిళా బజార్స్ నుండి ఓకే. ఒక నియర్లీ ఒక 106 స్టాల్స్‌ని. అండ్ అలాగే వాళ్ళకి క్యాంటీన్స్‌ని మహిళా శక్తి క్యాంటీన్స్‌ని కూడా రీసెంట్‌గా ఓపెన్ చేశారు. ఓకేనా. ఒక 150 మహిళా శక్తి క్యాంటీన్స్‌ని కానీ అంటే అవి వుమెన్ రన్ చేయడం అనమాట. అండ్ అలాగే స్టిచ్చింగ్ చేయడం. అంటే లైక్ స్టిచ్చింగ్ ఇప్పుడు సపోజ్ స్కూల్ యూనిఫార్మ్స్ ఉంటాయి. గవర్నమెంట్ సంబంధించిన యూనిఫార్మ్స్ ఉంటాయి. సో, అదంతా వర్క్ కూడా తెలంగాణ వుమెన్‌కి ఇవ్వడం అనమాట. ఆ విధంగా ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎకనామిక్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్‌గా వెళ్తే మనము ఎకనామీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటే గృహజ్యోతి స్కీమ్ ఏదైతే ఉందో 200 యూనిట్స్ ఫ్రీ యూనిట్స్ అన్నారు కదా. సో, డొమెస్టిక్ అది కూడా వైట్ రేషన్ కార్డ్ ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ మనకి జీరో బిల్స్ ఇస్తారు దీనికి కూడా. ఓకే. జీరో టికెట్ ఏదైతే ఉందో ఫ్రీ బస్ ట్రావెల్‌కి సేమ్ అదే విధంగా జీరో బిల్స్ ఇస్తారు. అండ్ అలాగే వైట్ రేషన్ కార్డ్ ఉండాలండి. ఓకే. ఎలిజిబిలిటీ అనమాట ఇది. ఆర్ యూ క్లియర్? అండ్ అలాగే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కూడా అడిషన్‌గా 73 కిలోమీటర్స్ ఎక్స్‌టెండ్ అవుతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే ఇది కూడా ఒక పాయింట్ అవుతుంది మీకు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ రెన్యూవబుల్ సెక్టార్‌లో ఇది మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ నుంచి మనకి క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. కాన్సంట్రేట్ చేయండి. రెన్యూవబుల్ పవర్ కెపాసిటీలో తెలంగాణ అనేది 4వ పొజిషన్‌లో ఉంది. 4థ్ పొజిషన్‌లో ఉంది. ఓకేనా. సో, దీంట్లో ఎక్కువగా తెలంగాణలో సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ ఫాలోడ్ బై హైడ్రా అండి. ఇందులో కూడా ఇది లార్జ్ హైడ్రో అనమాట. హైడ్రో పవర్. థర్డ్ ఏమో బయో పవర్. ఫోర్త్ ఏమో విండ్ ద్వారా జనరేట్ అయ్యే పవర్. ఫిఫ్త్ వన్ ఏమో స్మాల్ హైడ్రో అండి. ఓకేనా. సో, దిస్ వాస్ ద ఆర్డర్ యూ హ్యావ్ టు కాన్సంట్రేట్. అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ సంబంధించి తెలంగాణ 4వ పొజిషన్‌లో ఉంది. ఓకేనా. టాప్ 3 పొజిషన్స్ చూసుకుంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఏపీ తర్వాత తెలంగాణ ఉంది. ఓకేనా. 5th పొజిషన్‌లో కేరళ ఉంది. ఆర్ యూ క్లియర్? దట్ వాస్ రిలేటెడ్ టు ద రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్‌కి సంబంధించి. నెక్స్ట్ వన్ ఒకటి మనకి ఇంకొక ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది ఎక్స్‌పోర్ట్స్ అండి. తెలంగాణ నుంచి ఎక్కువగా ఏ పర్టిక్యులర్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి? అండ్ ఏ ఏ దేశాలకి ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి? ఖచ్చితంగా దీని మీద క్వెషన్ ఉంటుంది మీకు. అయితే తెలంగాణ నుండి ఎక్కువగా ఫార్మా ప్రోడక్ట్స్ అనేవి ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి ఫస్ట్. ఫాలోడ్ బై ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. ఓకేనా. ఫార్మా ప్రోడక్ట్స్ 32%, ఆర్గానిక్ కెమికల్స్ 20%. అండ్ నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి 14%. అండ్ నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ మెషినరీ ఎక్విప్మెంట్ ఏమో 6%. ఓకే. అండ్ న్యూక్లియర్ రియాక్టర్స్ కానివ్వండి, మెకానికల్ అప్లియన్సెస్ ఉన్నాయి కదా. సో, ఇది 5థ్‌లో ఉందనమాట. సో, ఈ న్యూక్లియర్ రియాక్టర్స్‌కి, బాయిలర్స్ ఇవన్నీ 4% వరకి ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. మరి ఎక్కువగా ఏ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి తెలంగాణ నుండి? అంటే ఇది ప్రీవియస్‌గా కూడా అడిగిన క్వెషనే. యూఎస్ఏకి, యూఏఈకి, చైనా, సౌదీ అరేబియా అండి. ఓకేనా. సో, ఈ కంట్రీస్‌కి ఇవి టాప్ కంట్రీస్ అనమాట. వీటికి ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. అండ్ మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఏవి అంటే టాప్ 5 డిస్ట్రిక్ట్స్ వర్ ఓకేనా. టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఏవి అంటే ఫస్ట్ రంగారెడ్డి అండి. ఓకేనా. అండ్ అలాగే సెకండ్ వన్ మేడ్చల్ మల్కజ్గిరి 22%. సంగారెడ్డి యాక్చువల్‌గా ఎక్కువ మంది హైదరాబాద్ అనుకుంటారు. బట్ హైదరాబాద్ 4థ్ పొజిషన్‌లో ఉంది. ఓకేనా. మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రకారంగా. థర్డ్ పొజిషన్‌లోనేమో సంగారెడ్డి అండి 19%. ఓకే. సో, రంగారెడ్డి అయితే టాప్ పొజిషన్, టాప్ డిస్ట్రిక్ట్ అనమాట ఇది. ఆర్ యూ క్లియర్? అండ్ అర్బన్ వర్క్ ఫోర్స్ సారీ ఇందాక మనం ఎక్స్‌పోర్ట్స్ డిస్కస్ చేసాం ఏదైతే ఉందో లైక్ అంటే ఏ ప్రోడక్ట్స్ టాప్ 5 కమోడిటీస్ ఏంటి? అండ్ ఏ దేశాలకు అవి ఎగుమతులు అవుతున్నాయి? ఓకేనా. అండ్ అలాగే టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఏవి మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి తెలంగాణవి? ఓకేనా. సో, రంగారెడ్డి, మేడ్చల్ మల్కజ్గిరి, సంగారెడ్డి, హైదరాబాద్ అండ్ నల్గొండ అండి. ఆర్ యూ క్లియర్? సో, ఇది మనకి బేసికల్‌గా చూసుకుంటే అయితే మాక్సిమం ఇది మీరు కాన్సంట్రేట్ చేయాల్సిన ఏరియా అండి. ఓకే. సో, ఇక్కడ మనం ఏదైతే నేను మీకు ఇందాక చెప్పానో ఓకేనా. లైక్ డిస్ట్రిక్ట్స్ ఎన్నున్నాయి, మండల్స్ ఎన్నున్నాయి, ఓకేనా. రెవెన్యూ డివిజన్స్ ఎన్ని 76 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. గ్రామ పంచాయత్స్ ఎన్ని అని కూడా చెప్పాను కదా. సో, కంటోన్మెంట్ బోర్డ్ గురించి అడుగుతారు క్వెషన్. గుర్తుపెట్టుకోండి ఒకే ఒక కంటోన్మెంట్ బోర్డ్ ఉందండి. ఓకేనా. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ వన్ మీకు సెన్సస్ పరంగా చూసుకున్నట్లయితే Hyderabad is the only district in Telangana which has no rural population. ఓకేనా. కాన్సన్ట్రేట్ చేయండి ఈ పర్టిక్యులర్ పాయింట్ని. ఆర్ యూ క్లియర్? సో, ఇది మీకు కంప్లీట్‌గా సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ యొక్క రివిజన్ అండి. సో, మ్యాక్సిమం వీలైనంత వరకు మనం ఈ క్లాస్‌లో కవర్ చేశాము. తెలంగాణ బడ్జెట్‌ని
2011 సెన్సెస్ కూడా అంతా డిస్కస్ చేయకుండా ఓన్లీ తెలంగాణ రిలేటెడ్వే డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఈ విధంగా ఇంకా మీకు ఫర్దర్ క్లాసెస్ ఏవైతే మీరు కావాలి అని అనుకుంటున్నారో, ఓకేనా, ఇదంతా కూడా కంప్లీట్గా డేటా బేస్డ్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి క్లాస్ అనేది బోరింగ్గా ఉందనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా ఈ నంబర్స్ నుండి మీకు, ఓకేనా, ఇప్పుడు థియరీ ఉంది ఏంటి, తెలంగాణని బార్డర్ చేసిన రాష్ట్రాలు ఏవి, ఆ జిల్లాలు ఏంటి, ఇదంతా చూసుకోవాలి కదా. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి ఈ టాపిక్ నుండి, ఈ ఓన్లీ థియరీ నుంచి, అంటే ఓన్లీ జాగ్రఫీ తెలంగాణ బార్డర్ నుంచి, ఓకేనా, బార్డర్స్ ఆ టాపిక్ నుండి. నెక్స్ట్ ఇంకా ఏంటి, సెన్సెస్ అన్నాం, సెన్సెస్ నుండి డెఫినెట్గా 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. బడ్జెట్ అన్నాము, బడ్జెట్ నుంచి అయితే చాలా క్వశ్చన్స్ వస్తాయి, 3 to 4 క్వశ్చన్స్, ఇంకా 5+ క్వశ్చన్సే వస్తాయి. ఇంకా తెలంగాణ సోషల్ ఎకనామిక్ లాస్ట్లో మనం డిస్కస్ చేసాం కదా, ఎక్కువ టైం మనం అందులో నుండే 10 to 15 టాపిక్స్ ప్రతి టాపిక్లో, ఎందుకంటే తెలంగాణ ఎకనామీలో 5 చాప్టర్లు ఉన్నాయి కదా, 5 చాప్టర్లో ఒక ఫస్ట్ చాప్టర్ వదిలేయండి, ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ అంతా హిస్టరీ బేస్డ్గా ఉంది, అంటే లైక్ ఇంతకుముందు ఫేసెస్లో ఎలా జరిగాయి, అవునా, అండ్ అలాగే ఏ పర్టిక్యులర్ పీరియడ్లో ఎంత ఉంది అగ్రికల్చర్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అదంతా మనకి హిస్టరీ బేస్డ్, అండ్ అలాగే అందులో కొన్ని కమిటీస్ గురించి ఆ విధంగా ఉంది. కానీ రిమైనింగ్ 4 చాప్టర్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో మ్యాక్సిమం మీకు ఏంటంటే కంప్లీట్గా ఇన్ఫో అనేది దీని బేస్డ్గానే అడిగారు, ఓకేనా, అంటే డేటా బేస్డ్గానే ఉంటాయి అన్ని. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, అందులో ఖచ్చితంగా సోషల్ ఎకనామిక్ని అవుట్లుక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ క్వశ్చన్స్ అడుగుతారు. సో అలా మనము 5th చాప్టర్లో కవర్ అయ్యి, 5th చాప్టర్ కంప్లీట్గా ఫైనాన్సెస్ గురించి కదా, మనకి బడ్జెట్ గురించి కదా. సో అందుకే నేను చెప్తున్నాను, ఈ క్లాస్ మీరు ఖచ్చితంగా ప్రాపర్గా వింటే డెఫినెట్గా 15 నుండి 20 మార్కులు డెఫినెట్గా కవర్ అవుతాయండి. ఓకేనా, ఒక 1 hour టైం మీరు పక్కన పెట్టుకొని క్లాస్ని నీట్గా విని, నేను చెప్పిన ట్రిక్స్ కానీ వీలైన చోట్ల కొన్ని లైక్ అక్రానిమ్స్ కూడా చెప్పాను కదా, అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఇది మీకు క్రిస్పీగానే చెప్పాను, ఇంకా లెందీగా చేసి ఇప్పుడున్న తక్కువ టైంని వేస్ట్ చేయదలుచుకోలేదండి, మీకున్న తక్కువ టైంని. ఓకేనా, సో ఐ థింక్ ఖచ్చితంగా సెషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ సంజీవని క్విక్ రివిజన్ సిరీస్ మేము స్టార్ట్ చేసాము ఈరోజు Day 1 తెలంగాణ ఎకానమీతో. డెఫినెట్గా మీకు ఎవ్రీడే అప్లోడ్ అవుతుంటాయి క్లాసెస్ అనేవి. సో అందరూ కూడా ఇన్ఫర్మేషన్ని అదర్ ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో ఈ ఇప్పుడున్న టైంలో మీకు ఈ పర్టికులర్ క్లాసెస్ అనేవి డెఫినెట్లీ విల్ బీ గోయింగ్ టు హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ క్విక్ రివిజన్ సిరీస్ నేను ప్రీవియస్గా ఆల్రెడీ లైక్ మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ముందు కానివ్వండి, అవునా, సో చాలా వరకు క్లాసెస్ తీసుకున్నప్పుడు కూడా క్విక్ రివిజన్ క్లాసెస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి హెల్ప్ అయ్యాయి. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మన దాంట్లో అవైలబుల్గా ఉంది. ఈ ఆఫర్స్ అనేవి 2nd November వరకు అప్లికబుల్గా ఉన్నాయి మీకు, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, విల్ బీ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ మీకు నెక్స్ట్ అప్కమింగ్ సెషన్లో ఇంకా ఏవైనా యాడ్ ఆన్ పాయింట్స్ కావాలి క్విక్ రివిజన్లో అన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా. సో విల్ బీ గోయింగ్ టు రివైజ్ అవర్ సిలబస్ వెరీ క్విక్లీ. ఓకే, సో ప్రతి సబ్జెక్ట్ని కూడా టచ్ చేద్దాం మనము ఈ 15 డేస్లో. అండ్ మళ్ళీ దీని తర్వాత కూడా గ్రూప్ 2 కూడా కంటిన్యూ అవుతాయి, బట్ అప్పుడు మనం తెలంగాణ మూవ్మెంట్ని కొంచెం ఎక్కువగా ఫోకస్ చేద్దాము, ఓకేనా. బట్ కొంచెం గ్రూప్ 3 వరకు ఏంటి అంటే మీకు మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ని మనము క్విక్ రివైజ్ చేసేద్దామండి, ఓకేనా. సో ఈరోజు తెలంగాణ ఎకనామిక్ సంబంధించి మ్యాక్సిమం పోర్షన్ని కవర్ చేసాము. నెక్స్ట్ కూడా మళ్ళీ ఒక సెషన్ ఉంటుంది తెలంగాణ ఎకానమీ మీద, ఓకేనా. అండ్ ఎవ్రీవన్ డూ లైక్ ద వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రంథాలయ్. అండ్ మీకు ఈ యాప్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మేము ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్ని రీచ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టు కాంటాక్ట్ us.